ఆ, ఇప్పుడు మీ అందరి ఒక్క నిమిషం. సరే, ఇప్పుడు మీ అందరి కూడా గ్రేట్ క్లాప్తో ఈరోజు సెషన్ని కంటిన్యూ చేయడానికి నేను స్టేజ్ మీద పిలుస్తున్నాను. అంతకుముందు ఇది చెప్పాను మీకు. ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈరోజు చెప్పబోయే విషయాల్ని కానీ సెషన్ని బాగా విని రాసుకొని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే మీరు డైలీ బేసిస్లో పీవీ పెంచుకోవచ్చు. డైలీ బేసిస్లో మీ పీవీని పెంచుకోవచ్చు. డైలీ బేసిస్లో మీ జాయినింగ్ని తీసుకురావచ్చు. ఓకేనా? అలా ఏముంటుంది. ఓకేనా? కాబట్టి ఇది ఇంపార్టెంట్ కదా, మొత్తం మీ బిజినెస్ డిపెండ్ అయ్యి దానిపైనే. కాబట్టి అది ఎలా చేయాలో ఈరోజు మనకు ప్రసాద్ గారు మన వద్ద రాబోతున్నారు. ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే ఆయన మీకు కొన్ని ప్రొడక్ట్స్ పైన అవగాహన దానిపైన మీకు సబ్జెక్ట్ నేర్పిస్తారు. ఎందుకంటే మన బిజినెస్ ఎంత నాలెడ్జ్ చేర్చుకుంటూ పోతే అంత డైలీ బేసిస్లో మీ పీవీ పెరుగుతుంది. టీం అయితే ఉంది కానీ పీవీ రావట్లేదు అంటే దానికి రీజన్ ఏంటి? ఆ ప్రొడక్ట్స్ పైన అవగాహన లేకపోవడం, మన ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలియకపోవడం, అది ఎక్కడ ఎలా యూజ్ చేయాలి లేదా ఎక్కడ ఎలా ఎవరికి ప్రమోట్ చేయాలో తెలియకపోవడం కదా. టీం ఉన్నా టీం లేకపోయినా ఈ బేసిక్ అవగాహన లేనప్పుడు దాని యొక్క బెనిఫిట్ పూర్తి స్థాయిలో మనం తీసుకోలేము. ఓకేనా? అందుకని ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్. మన ప్రసాద్ గారు ప్రొడక్ట్ నాలెడ్జ్ కి మారిపోయారని చెప్పొచ్చు. ఓకే, అది మీ అందరి అదృష్టం. అది ఈరోజు ఆయన యొక్క ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ విషయాలు మీ ముందు చూపుతున్నారు. మీ అందరి డిజిటల్ క్లాప్తో ప్రసాద్ అండ్ పూజాని నేను ఆహ్వానిస్తున్నాను ఈ డిజిటల్ స్క్రీన్ పైన. తద్వారా ఈ సెషన్ అయినా కంటిన్యూ తీసుకెళ్తారు. ఓకేనా? ఆ తర్వాత మనం రివ్యూలో మనం మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్, ప్లీజ్ వెల్కమ్ టు ద స్క్రీన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, యువర్ వామ్ వెల్కమ్. రియల్లీ లీడర్స్ చాలా బాగా అనిపిస్తుంది కులకర్ణి సార్ హోస్టింగ్ చేయడం, పిలవడం. అందులో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందరికీ ఒకసారి వినింగ్ టీమ్ లీడర్స్ అందరికీ ఒకసారి గుడ్ మార్నింగ్. ఎవరైతే కంఫర్ట్ పొజిషన్లో ఉన్నారో ఒక్కసారి కెమెరా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈరోజు వినబోయే సెషన్ రాసుకుంటే మంచిగా ఉంటుంది, వింటే కాదు. వినాలంటే ఖచ్చితంగా మనం ఫోన్ దగ్గర కూర్చోవాలన్నప్పుడు అప్పుడు కెమెరా ఆన్ చేస్తే తప్పులేదు కదా. ఓకే, ఎవరైతే కెమెరా ఆన్ చేయట్లేదు అంటే జస్ట్ వింటున్నాం, అది జస్ట్ మర్చిపోతాం. ఎందుకంటే నేను కూడా నా సెషన్ని నేను మళ్ళీ మళ్ళీ వింటా. ఎందుకంటే నేనేం మిస్టేక్ చేసినా, నేనేం కరెక్ట్ చేసినా, ఎక్కడ మంచిగా అనిపించింది నేను కూడా దీన్ని ఫాలో అవుతా. పిఎస్సిలో ఎవ్రీ వీక్ ఒకసారి ఫాలో అవుతూ ఉంటాం. రియల్లీ ఈరోజు నాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం. అఫ్ కోర్స్ నేను తీసుకున్నది బేసిక్ నాలెడ్జే. ఎందుకంటే బేసిక్ అనేది ఎప్పుడు మర్చిపోద్దు. అంటే ఎవరైనా సక్సెస్ అయిన లీడర్స్ని అడిగితే మీరు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే, నేను ఇప్పటివరకు ఎప్పుడైతే ఏదైతే స్టార్ట్ చేసినో దాన్ని నేను మర్చిపోలేనని చెప్తారు ప్రతి ఒక్కరు. ఓకేనా? అట్లాంటిది ఈరోజు మన వెస్టేజ్ బిజినెస్కి నిజంగా ఆ, మూల స్తంభం అంటే ఏదైతే ఉందంటే హెల్త్ మాత్రమే. అవునా కదా? సబ్బులు కావచ్చు, పేస్టులు కావచ్చు, ఈరోజు ఒకటి వాడితే రేపు వేరేది కూడా వాడచ్చు కొత్త కస్టమర్ అయితే. కానీ హెల్త్ గురించి అయితే ఖచ్చితంగా మన దగ్గరికే రావాల్సిందే, అందులో డౌటే లేదు. ఎందుకంటే తక్కువ రేట్లో మంచి రిజల్ట్ ఇచ్చే కంపెనీ ఏదైతే ఉందంటే అది మన వెస్టీజ్ కంపెనీ మాత్రమే. ఓకే, కంపల్సరీ ఆల్మోస్ట్ ఆల్ 90% అబోవ్ పీపుల్ ఇక్కడ సాటిస్ఫైడ్గా ఉన్నారు హెల్త్ విషయంలో. ఓకే, ఎందుకంటే హెల్త్ దగ్గర 100% అనలేము, కానీ ఇక్కడ అనొచ్చు కూడా నన్ను అడిగితే. ఇక్కడ అంత బాగా రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు మనం బేసిక్ నాలెడ్జ్ తీసుకోబోతున్నాం. అసలు సప్లిమెంట్ ఎట్లా తయారైంది, ఎందుకు తయారైంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని ఇయర్స్ అయింది. దానికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే అసలు సప్లిమెంట్ అంటే ఏంది, అసలు ఏ కండిషన్లో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎన్ని డోస్ ఇస్తే బాగుంటుంది, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. ఓకేనా? మనం అప్లైన్కి ఫోన్ చేయకుండా ఉండొచ్చు. ఓకే, జస్ట్ మీరు బేసిక్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా సెషన్లో మనం వింటాం. ఓకేనా? మన హెల్త్ పాడైపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటే, అది మనం తీసుకునే ఇంటేక్ ఫుడ్ వల్లనే. ఎందుకంటే మనకు 4 బేసిక్స్ పిల్లర్స్ అంటాం. ఓకేనా? గాలి బాగా తీసుకోవాలి, మంచి గాలి తీసుకోవాలి, మంచి నీళ్ళు తాగాలంటాం.
ఎక్సర్సైజ్ చేయాలి, నిద్ర పోవాలి. దాంతోపాటు న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలంటాం. ఓకేనా? మిగతాది అన్నీ కూడా ఇప్పుడు మనం బయట పోతే ఎయిర్ని కంట్రోల్ చేయలేం. వాటర్ని అయితే మనం ఫిల్టర్ చేసిన వాటర్ తాగుతాం. కానీ ఫుడ్ని కూడా కంట్రోల్ చేయగలిగితే బాగుంటుందో బాగుంటుందా? కానీ మనం ఫుడ్ని కంట్రోల్ చేయగలుగుతున్నామా? ఎందుకంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆ, ఏ ఫుడ్ అయినా సరే తీసుకోండి. ఆ, మామూలుగా మనం ఒకసారి కంపేర్ చేస్తే ఇప్పుడు క్యారెట్ కావచ్చు, ఏదైనా వెజిటబుల్ కావచ్చు, మన ఇంట్లో తీసుకొచ్చి పెడితే అవి 2-3 డేస్కి ఖరాబ్ అయిపోతాయి. జనరల్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ 4-5 డేస్కి ఆల్మోస్ట్ ఆల్ పాడైపోతాయి. అవునా కదా? మీరు 1 వీక్ కంటే ఎక్కువ కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనం తినలేం. బెండకాయలు కావచ్చు, ఇవి కావచ్చు, ఖచ్చితంగా 1 వీక్లో పాడైపోతున్నాయి. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిర్రా? కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన లోకల్లో పండకపోతే ఎక్కడి నుంచో వస్తాయి. 3-4 డేస్ లారీలో ట్రావెల్ చేస్తూ చేస్తూ వస్తాయి. వచ్చినాక కూడా మనకి అవి ఫ్రెష్గా ఎట్లుంటున్నాయి అసలు? లారీలో ఏసీ ఉండదు, మరి దాని కూల్ ఉండదు, అయినా ఎందుకు ఫ్రెష్గా ఉంటున్నాయి? అంటే అది ఫ్రెష్గా ఉండడానికి మనకి పైన ఒక లేయర్ కోటింగ్ చేస్తున్నారు. అవునా కదా? ఎప్పుడైతే మనం ఫుడ్ని, అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ని కెమికల్స్ వేసి పండిస్తున్నామో అక్కడే మనకి న్యూట్రిషన్ 50% కంటే ఎక్కువ పోతుంది. మళ్ళీ దాని ట్రాన్స్పోర్ట్లో వాడే లేయర్ కోటెడ్ ఏవైతే ఉన్నాయో, వ్యాక్స్ కావచ్చు లాంటి, దాంతో మనకి ఇంకా ఎక్స్ట్రాగా మనకి హెల్త్ అన్హెల్తీ స్టార్ట్ అయిపోతుంది. అవునా కదా? అట్లా అని చెప్పి నేను వెజిటబుల్ తినొద్దు అంటలేను. కానీ ఇంకా మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటే మనకు ఫుడ్లో ఏదైతే మిస్ అయిపోతుందో దాన్ని మనం ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది కదా. నేను దీన్ని ఛాన్సాలు చెప్తాను. ఒక కొత్త వాళ్ళ కోసం అనుకోండి, మార్నింగ్ మనం ఒక టమాటా కర్రీ చేసినాం, దాంట్లో సాల్ట్ తగ్గింది. ఏం చేయాలి? చదువుకున్న వాళ్ళు అయితే యూట్యూబ్లు చూస్తారు, గూగుల్ చూస్తారు. చదువుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సింపుల్గా కొంచెం సాల్ట్ వేస్తారు. అంటే నాలెడ్జ్ ఎక్కువ ఉండడం కంటే కూడా స్మార్ట్గా కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి ఫుడ్లో మిస్ అయింది, నేను ఎందుకు తీసుకోవాలి సార్ సప్లిమెంట్? సింపుల్గా చెప్తున్నాం, మార్నింగ్ సాల్ట్ తగ్గింది, ఎందుకు వేస్తున్నాం? టేస్ట్ కోసమే కదా. బాడీకి కొంచెం సాల్ట్ కావాలి, దానికోసం వేస్తున్నాం. మరి ఈ లెక్కను చూడండి, మనకంటూ కొన్ని విటమిన్స్, మినరల్స్ ఖచ్చితంగా కావాలి. విటమిన్స్, మినరల్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే రెండు విధాలుగానే వస్తాయి. ఒకటి తినే ఆహారం ద్వారా, రెండోది తాగే నీళ్ళ ద్వారా. ఓకే, తినే ఆహారం అయితే అందరికి తెలుసు. మట్టిలో అయితే పంటలు పండట్లేదు, కెమికల్స్ మీదనే పంటలు పండుతున్నాయి. అవునా కదా? ఏదైనా ఒక పంట చూడండి మీరు, డిఏపి యూరియా లేకుండానే పంట పండించిన అంటే చాలా రేర్ కేసు. ఇప్పుడు మనం కోర్స్ వెస్టీజ్ యొక్క ఆర్ఎన్ఏ ప్రోడక్ట్ వాడడం వల్ల పండుతుంది, కానీ మనం బయట కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టీజ్ పండించిన పంట కాదు కదా. ఓకేనా? ఎక్కడో ఏదో కొనుక్కొని తింటుంటాం. అంటే అక్కడ నుంచి మనకి విటమిన్స్, మినరల్స్ ఏమీ రావట్లేదు. ఓకే. రెండోది వచ్చేసి నీళ్ళ ధార. నిజంగా మనం భూమిలోంచి డైరెక్ట్ నీళ్ళు తాగగలిగితే విటమిన్స్, మినరల్స్ మనకు వస్తాయి. కానీ ఈ రోజుల్లో నీళ్ళు అనేది కూడా పొల్యూషన్ అయిపోయింది. డైరెక్ట్ నీళ్ళు తాగలేకపోతున్నాం. అవునా కదా? ఖచ్చితంగా పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఒకప్పుడు బోర్ నీళ్ళు తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలంకి వెళ్ళే వాళ్ళు, పనిచేసే వాళ్ళు కూడా ఇంట్లోంచి డబ్బులు పట్టుకెళ్తున్నారు. ఓకే, ఇంట్లో డబ్బులు ఉన్నా లేకున్నా మినరల్ డబ్బులు కొనుక్కొని తాగుతారు. అంటే ఎప్పుడైతే ఫిల్టర్ వచ్చినాయో అక్కడ మనకు అన్ని వాష్ అవుట్ అయిపోతున్నాయి, మంచి చెడు. కాబట్టి మనకి అక్కడ మినరల్ అనేది రావట్లేదు. అవునా కదా? మనకి ఇంకా మనకి మినరల్ ఎట్లా కావాలి? ఇప్పుడు నేను నీతో ఒక సెషన్ చేస్తున్నా, మాట్లాడుతున్నా. ఓకే, ప్రతి దానికి ఒక మినరల్ అనేది అవసరం ఉంటుంది. అందుకే చూడండి, ఈ రోజుల్లో కొన్ని రోగాలు, ఓకే, కొన్ని రోగాలు వచ్చేసి మనం సొంతంగా తెచ్చుకుంటున్నాం. అంటే యాక్చువల్లీ రోగాలు బై బర్త్ మనకు రావట్లేదు. ఓకే, రోగాలు మనం సొంతంగా తెచ్చుకుంటున్నాం. ఏంటంటే అందులో క్యాన్సర్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, బీపీ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, ఓకే, నిద్రలేమితనం కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓకే, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఓకే, కొన్ని కొన్ని ఇవి మన చేతులతోటి మనం తెచ్చుకున్న రోగాలంట. అంటే మనం ఒకవేళ ఫుడ్ని కానీ మన బాడీని ఎక్సర్సైజ్ చేస్తూ కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్ తీసుకోగలిగితే కొన్ని రోగాలు రాకుండానే ఉండగలుగుతాం. అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచించండి. అవునా కదా? నిజంగా మనకి ఈ బాడీ ఎన్ని రోజులు బతుకుతుంది అని చాలా మంది క్వశ్చన్ చేస్తే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అంటారు. కానీ ఒక్కసారి మన పూర్వీకుల దగ్గరికి వెళ్తే, మన తాతల వాళ్ళ దగ్గరికి వెళ్తే, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా 100 ఇయర్స్ దగ్గరగా బతికేవాళ్ళు. అంటే 95, 96, 99, ఒకనా 100కి దగ్గరలో చనిపోయేవాళ్ళు. అప్పుడు చనిపోతే అబ్బా అంటే మంచోడు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, అంటే మామూలుగా ఎప్పుడు కూడా మంచి గురించి అంటే అన్నేళ్ళు బతికిండు కాబట్టి సరిపోయింది. కానీ మన నాన్నల ఏజ్ వచ్చేసరికి ఏమవుతుంది? అది జస్ట్ చూడండి, 70, 75, 70కి ఇటాటే 70 ఏళ్ళు బతికినాక పోతే కూడా ఓకే 70 ఇయర్స్ బతికిండు అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకోగలిగితే ఓకే, అందరు చెప్పే ఏజ్ ఎంత అంటే 60, 65 ఏళ్ళు అంటాం. కానీ కాదు, నేనేమంటానంటే ఈ రోజు మనం ఏదైతే జీవిస్తున్నామో అదే మన జీవితం అంటాం. ఓకేనా? ఓకే, దీనికి రెండు కారణాలు. ఓకే, ఒకటి మనం న్యూట్రిషన్ ఫుడ్ తెలిసి తీసుకోకపోవడం కావచ్చు, రెండోది తెలియకుండా జంక్ ఫుడ్ తీసుకోవడం. ఓకేనా? అంటే చాలామంది చెప్తారు మైదా తీసుకోవద్దు అంటాము, కానీ బోండా, ఓకేనా, మన సమోసా కావచ్చు, పఫ్ కావచ్చు, ఒక్కరోజు తింటే ఏమవుతుంది? కేకు, బర్త్డే రోజు ఒకరోజు తింటే ఏమవుతుంది? అవునా కదా? అంటే మనం డబ్బులు ఇచ్చి కొన్ని పాయిజన్ కొనుక్కొని తింటున్నాం, మనం ఆ విషయం మనకు తెలుస్తలేదు. ఓకే, కొన్నిటిని అయితే అవాయిడ్ చేయొచ్చు. మరి న్యూట్రిషన్ ఫుడ్ ఏడికలు తీసుకొస్తాం మనం? ఓకే, న్యూట్రిషన్ ఫుడ్ కావాలంటే ఇంతకుముందు చెప్పినట్టు కట్ చేసినాక 3-5 అవర్స్లో, 6 అవర్స్లో తినాలి. కానీ తినలేకపోతున్నాం కాబట్టి మన బాడీ అనేది
చాలా న్యూట్రిషన్ డిఫిషియన్సీ వస్తుంది. ఓకే, దీనికోసం నేను ఒక చిన్న పీడిఎఫ్ని నేను షేర్ చేస్తాను. ఓకే, జస్ట్ బేసిక్ నాలెడ్జ్ తీసుకుందాం. ఓకే, ఎస్, ఫుడ్ సప్లిమెంట్స్. అసలు వెస్టీజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఐ థింక్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, చాలా రకాలు ఉన్నాయి. మనం జనరల్గా చూస్తే మనం ఏమి ఇస్తాం? మోకాలు నొప్పులు, షుగరు, అంటే జనరల్గా చూడండి, బేసిక్గా థైరాయిడ్ వస్తే థైరాయిడ్. అసలు మన బేసిక్గా ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, మన దగ్గర ఎన్ని సప్లిమెంట్స్ ఉన్నాయంటే ఒక కేటగిరీ వైజ్ చూస్తే ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి. నిజంగా చెప్తున్నాను, మనం రోగాలు వచ్చిందాక దాని మీద వర్కౌట్ చేసి తగ్గించుకోవడం కంటే కూడా రోగాలు రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏదైనా యుద్ధం వస్తేనే మనం సోల్జర్స్ని బార్డర్లో నిల్చోబెడతామా? ఏదైనా గొడవలు అయితే తప్ప పోలీస్ స్టేషన్స్ కట్టరా? అంటే చూడండి, మన ఇండియాకి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంట్, మన సొసైటీకి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో, మన బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ అంత ఇంపార్టెంట్. అంటే మనకి రోగాలు రాకుండా కాపాడడానికి ఏదైతే ఉందంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్. అవునా కదా? ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, అంటే మాక్సిమం ఎన్ని డబ్బులు ఉన్నా కానీ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం బతికిన ఎవరంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళకు ఉంది. వాళ్ళు మాత్రమే భూమి మీద ఉండగలిగారు. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి ముందు మన బాడీని గట్టిగా ఇమ్యూన్ సిస్టమ్ ఉంచుకుంటే బాగుంటుందా? ఓకే, దీంట్లో మనకి చాలా ఉన్నాయి. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవడానికి మనం ఫస్ట్గా మల్టీవిటమిన్స్ అండ్ మల్టీవిటమినల్స్, ఓకే, కొన్ని డిటాక్సిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో బేసిక్గా చూసుకుంటే స్పెర్లూనా కానీ, నోని కానీ, కొలెస్ట్రామ్, అలోవీరా, ఆమ్లా, ఇవి కొన్ని ఇమ్యూన్ సిస్టమ్స్. ఓకేనా? ఆ, దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్తుంది బేసిక్ మాత్రమే. అంటే అట్లీస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏం తీసుకోవచ్చు? ఓకే, స్పెర్లునా, నోని, కొలెస్ట్రామ్, ఆమ్లా, అలవీరా. ఓకే, ఇది నేను ప్రాబ్లం వచ్చాక తీసుకోవాలంటే కాదు. నాకు ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో రావద్దు, నేను గట్టిగా ఉండాలి, నేను హాస్పిటల్ అనేది పోకుండా ఉండాలంటే బేసిక్గా ఈ సప్లిమెంట్ తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి సిఎండీలని, ఫుడ్ ప్యాచ్లని చాలా యాడ్ అయినాయి. ఓకేనా? ఇంకా హార్ట్ కేర్. నిజంగా అసలు చాలా డేంజరస్ డిజీజ్ ఏదంటే హార్ట్ అటాకే. ఎందుకంటే నిజంగా అసలు ఏ రోగం వచ్చినా సరే కొన్ని రోజులు మనం సర్వైవ్ అవ్వగలుగుతామేమో, అంటే ఆ రోగంతో బాధపడితేనే సర్వైవ్ అవుతామే, కానీ హార్ట్ అటాక్ వస్తే ఎప్పుడు భయంతోనే బతకాలి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఒకప్పుడు ఒకటో స్టంటు, రెండో స్టంటు, మూడో స్ట్రోక్ అని తర్వాత చనిపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇస్తలేదు. ఫస్ట్ స్ట్రోక్, సెకండ్ స్ట్రోక్లో పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. హాస్పిటల్ పోయేలోపు చనిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే డిసీజ్ అనేది ఈ రోజు స్టార్ట్ అవ్వదు. 4-5 ఇయర్స్ ముందు నుంచే మన బాడీలో అది మెల్లగా స్టార్ట్ అవుతుంటుంది. కానీ మనము దాన్ని అనలైజ్ చేయలేక, అనలైజ్ చేయాలంటే ఏం చేయాలి అసలు? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం. రెండోది వచ్చేసి మనం రెగ్యులర్గా రెగ్యులర్గా మనం బాడీ చెకప్లు చేయించుకోవడం. ఓకేనా? ఎందుకంటే మనం బయట చూడడానికి బాగుంటాం, కానీ ఇంటర్నల్గా ఎట్లుందో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారన్నా ఏదైనా పెద్ద హాస్పిటల్ వెళ్ళేసి బాడీ చెకప్ చేయించుకుంటే మన హార్ట్ ఎట్లుంది, కిడ్నీ ఎట్లుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్, క్లాటింగ్ ఎట్లుంది, ఓకేనా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా చెక్ చేసుకుందాం. దాంతోపాటు హార్ట్ కేర్. నిజంగా హార్ట్ కేర్లో మన దగ్గర మంచి మంచి క్యాడర్ ఉంది. ఓకేనా? మంచి మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫ్లాక్సైల్ కావచ్చు, క్రిల్, ఎలార్జినైన్, క్యూటెన్ అండ్ ప్రోకార్డ్. ఓకేనా? ఎస్. ఇంకా హెల్త్ ఫుడ్, నేను హెల్తీగా ఉండాలి. ఓకేనా? మార్నింగ్ లేసి ఇడ్లీ దోశ తింటున్నాం, ఓకే, మంచిదే. ఓకే, అవి తినాలి టేస్ట్ కోసం. కాకపోతే ఇంకా హెల్తీగా ఉండాలంటే మన దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంది. నిజంగా అసలు ఒక్క బ్రేక్ఫాస్ట్ మనకి ఒక్క ఆఫ్టర్నూన్ మనకు సరిపోయి ఎనర్జీ ఇస్తుందంట. అంటే ఒక డేలో సరిపోయి 30% ఎనర్జీ ఒక బ్రేక్ఫాస్ట్లో ఇస్తుంది. దాంతోపాటు ప్రోటీన్ ఉంది. నిజంగా ప్రోటీన్ ఈజ్ అ వండర్ఫుల్. మన దగ్గర ఉన్న ప్రోటీన్లో 82 పాయింట్, అంటే 8.2% ప్రోటీన్, అంటే ఆల్మోస్ట్ అలాగే ఒక 100 గ్రాములు తీసుకుంటే 82% ప్రోటీన్ వస్తుంది. మన మార్కెట్లో ఏ ప్రోటీన్ తీసుకున్నా కానీ, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ 100 గ్రాములకి మీకు ఒక 8, 9, 10 గ్రాములకు మించి రాదు. ఓకే, ఇంకా ఎనర్జీ అండ్ డిటాక్సిఫికేషన్. మనకి బాడీకి ఎనర్జీ కావాలి, అట్లా మన బాడీలో ఉన్న వేస్ట్ పోవాలి అనుకుంటే మనకి చాలా ఉన్నాయి. అందులో మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాచ్, దాంతోపాటు ఫైబర్. చాలామంది ఫైబర్ని అవాయిడ్ చేస్తారు. ఓకే, ఫైబర్ లేకపోవడం వల్లే మనకి ఈరోజు స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్టమక్ సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా అది ఫైబరే. ఓకే, నెక్స్ట్ గ్లైసెమిక్ హెల్త్. ఇంతకుముందు చెప్పినట్టు మనం తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. చాలా మందికి వచ్చే రోగాలు ఏంటంటే హార్ట్ అటాక్ కంటే కూడా ఎక్కువ డిసీజ్ మన ఇండియాలో ఏది ఉందంటే అది ఖచ్చితంగా డయాబెటిక్ అని చెప్తాం. ఓకే, ఎందుకు అంటే మన దగ్గర ఈజీ ప్రాసెసింగ్ ఫుడ్ ఎక్కువ తింటాం. అందులో ఫస్ట్ వచ్చేసి రైస్ కావచ్చు, వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం, చాలా హెవీగా తింటున్నాం. ఓకే, నిజంగా చెప్పాలంటే రైస్ అనేది మనం ఫుడ్కి ఫుడ్ మనం ఏదైతే వెజిటేబుల్ తింటున్నామో, వెజిటేబుల్ మనం తినలేం కాబట్టి దాంట్లో రైస్ కలుపుకోవాలి. కానీ దాన్ని రివర్స్ చేస్తున్నాం. రైస్ తినలేం కాబట్టి దాంట్లో వెజిటేబుల్ కలుపుతున్నట్టు అయిపోయింది. అంటే రైస్ ఎక్కువ తింటున్నాం, వెజిటేబుల్ తక్కువ తింటున్నాం, కాబట్టి మనకి ఫైబర్ అనేది రావట్లేదు. దానికి తోడు మనం ఈ రోజుల్లో ఆ, ఏదైతే ఉంది అంటే జ్యూస్లు ఎక్కువ ప్రియారిటీ తీసుకుంటాం. మన సెలబ్రిటీలు తీసుకుంటే జ్యూస్ తాగుతారు కదా, మనం కూడా ఎక్కువ జ్యూస్ తాగడానికి ఇష్టపడుతున్నాం.
నిజం చెప్పాలంటే జ్యూస్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, కానీ ఏదైతే ఫైబర్ ఉందో దాన్ని పడేస్తున్నాం కాబట్టి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓకే, ఇంకా డిటాక్సిఫికేషన్ ఎనర్జీలో మనకి రీజనరేటివ్లో ఏది ఉందంటే గ్యాండర్మా కూడా ఉంది. సారీ, నీమ్ స్టీవియా. మనం గ్లైసమిక్ హెల్త్లో ఉన్నాం. నీమ్ స్టీవియా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి గ్లూకో హెల్త్ అనమాట. ఓకే, మొబిలిటీ. మనం మూవ్ అవుతున్నాం కదా, మూవ్ కావడానికి మనకి ఏం కావాలి యాక్చువల్గా? మన కాళ్ళు చేతులు ఏవైతే జాయింట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్ మూవ్ అవ్వాలి అంటే మనకి గ్లూకోజమైన్, కొలాజిన్ అండ్ కాల్షియం. ఓకే, ఫిట్ అండ్ యాక్టివ్. నేను యాక్టివ్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. బాడీ చాలా మంది జిమ్ పోతూ ఉంటారు యాక్టివ్గా ఉండాలంటే. వాళ్ళకి ఏమేమి ఇవ్వచ్చు అంటే ప్రోటీన్ ఇవ్వచ్చు, ఐరన్ ఇవ్వచ్చు, వెస్లిమ్ ఇవ్వచ్చు, దాంతోపాటు ఎలర్జీ కూడా ఇవ్వచ్చు. ఇంకా ప్రైమ్ కేటగిరీ స్పెషల్గా అంటే రీసెర్చ్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసి పక్కా రిజల్ట్ అంటారు కదా, పక్కా రిజల్ట్ అంటే పక్కా రిజల్ట్ అంటే అలాంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అవి వచ్చేసి సీబక్తన్ కావచ్చు, క్రిల్ కావచ్చు, కాంబోటిక్స్, ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇంకా మెన్ అండ్ ఉమెన్కి సపరేట్ కేటగిరీ ఉంది. మెన్ అండ్ ఉమెన్ అంటే తెలుసు కదా. ఉమెన్కి స్పెషల్గా మనకు వచ్చేసి శతవార్ ఉంది, మెన్కి వచ్చేసి మనకి ఎనర్జీ బూస్టర్. అట్లే ఈ మధ్యలో మనకి చాలా మంది నాకు హై క్యాలరీస్ వస్తున్నాయి, నేను లావ్ అయిపోతున్నా అని చెప్పి తిండి తినడం మానేస్తారు. దానివల్ల మనకి నీరసం వచ్చేస్తుంది. దానికి రీప్లేస్గా మనకి ఎనర్జీ డ్రింక్స్ కూడా వచ్చినాయి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, చాలా మంది నేను టాబ్లెట్లు వేసుకోలేను, నేను మింగలేను అన్న వాళ్ళకి కూడా సప్లింగ్ స్ప్రేస్ ఉన్నాయి. ఓకే, ఇంకా మల్టీవిటమిన్ సిఎండి ఉంది, ఇదైతే మనకి పెటెంట్ టెక్ ఉంది. ఓకే, ఇంకా ఆయుర్వేదిక్ ప్రాపర్టీ ఐషంత్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్స్, ఇట్లా మనకి హెల్త్కి సంబంధించిన కేటగిరీ చాలా ఉంది. చూడండి, మనకి మంచి ఫుడ్ కావాలి, మంచి గాలి కావాలి, మంచి నీళ్ళు కావాలి, మంచి ఎక్సర్సైజ్ కావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్తో పాటు ఫుడ్ సప్లిమెంట్తో కూడా ఉన్నాయి. ఒక ఎక్సర్సైజ్ ఒకటి మనం చేస్తే చాలు, వెస్టీలో చాలా చాలా హెల్తీగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వద్దాం అసలు డిసీజెస్ ఎందుకు వస్తున్నాయని. ఓకే, ఇక్కడ చూడండి, 90% డిసీజెస్ అంటే చాలా మటుకి ఎక్సైజ్, వాటరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే 90% రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ వల్లనే వస్తున్నాయి అంట. అంటే చూడండి, కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకోగలిగితే మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని రోగాలకి దూరంగా ఉండొచ్చు. అవునా కాదా? ఎస్. యాక్చువల్గా మనకి ప్రాబ్లం ఏంటంటే న్యూట్రిషన్ డిఫిషియన్సీ వస్తే ఎట్లా తెలుస్తుంది మనకి? ఓకేనా, ఫస్ట్ చెప్పాలంటే పెయిన్స్ కానీ, అలసట రావడం కావచ్చు, మన బ్లడ్ తగ్గిపోవడం కావచ్చు, కళ్ళు మందగించడం అంటే కళ్ళు చూపు తగ్గిపోవడం కావచ్చు, ఎయిర్ ఫాల్ కావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇవన్నీ రాగానే మనం ఏం చేస్తామంటే ఏదో పెయిన్ కిల్లర్ అప్పటికప్పటికి ఏదో లోషన్ రాసుకోవడము. నిజంగా చెప్పాలంటే బాడీ మనకి సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, పిల్లలు, చిన్న పిల్లలు, మాటలు రాని పిల్లలు ఏడుస్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఫస్ట్ వాళ్ళకి పాలు ఇవ్వడమో, నీళ్ళు తాపడమో, అంటే వాళ్ళకి ఏదో ఆకలి వేస్తుందని ఉంటుంది కదా. అట్లే మన బాడీ కూడా మనకు కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. ఓకేనా, కానీ సిమ్టమ్స్కి మనం ఏం చేస్తున్నామంటే కరెక్ట్ రూట్ కాజ్ చేయట్లేదు. అంటే ప్రాబ్లం ఏంది, ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడండి, చాలా మందికి మోకాలు నొప్పులు వస్తాయి. మోకాలు నొప్పులు వస్తే ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి పోతారు, ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. చాలా మంది చెప్తారు, నాకు ఈరోజు గోలు వేసుకోగానే తగ్గిపోయింది. గోలు వేసుకోగానే రోగం తగ్గలేదు, పెయిన్ మాత్రమే తగ్గింది. పెయిన్ కూడా తగ్గలేదు, పెయిన్ తెలియట్లేదు మీకు. పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ మీకు తెలియకుండా వేసాను పెయిన్ కిల్లర్ అంటారు. జస్ట్ లైక్ చెప్పాలంటే మనకి ఆపరేషన్ చేసేటప్పుడు పెయిన్ ఉంటుంది, పెయిన్ తెలియకుండా మనకి ఏం చేస్తారు? అనస్థిషియా ఇస్తారు కదా. మన పెయిన్ కిల్లర్స్ అవే పనిచేస్తాయి. మన పెయిన్ మనకు తెలియకుండా ఇండైరెక్ట్గా అనస్థిషియా పని చేస్తాయి అనమాట. ఎప్పుడైతే దాని పవర్ తగ్గిపోతుందో మళ్ళీ పెయిన్ తెలుస్తుంది మనకి. అవునా కాదా? దానికి మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇంకొకసారి పెయిన్ కిల్లర్ వేస్తున్నాం. కానీ అదే చూడండి, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నాకు మోకాలు నొప్పి స్టార్ట్ అవుతుందంటే నా బాడీలో గుజ్జారిపోవడమో, లేకపోతే కాల్షియం తగ్గిపోవడమో, విటమిన్ డి డిఫిషియన్సో, ఇట్లాంటి కొన్ని మనం తెలుసుకొని కరెక్ట్గా దానికి కావాల్సింది అది మనం ఇవ్వగలిగినప్పుడు ప్రాబ్లమ్ని మొత్తం రూట్ కాజ్ నుంచి తీసేయచ్చు. అంటే ఫ్యూచర్లో మనకు అది లేకుండా చేయొచ్చు. దీనికోసం ఇంతకుముందు చెప్పినట్టు స్టాండర్డ్ మెడికల్ టెస్ట్ చేయించుకోవడం. ఓకే, బాడీలో ఏదైనా తేడా వస్తుంది అంటే మనం ఒకసారి హాస్పిటల్ వెళ్ళేసి ఒక 2000 3000 ఖర్చు పెట్టి ఒక్కసారి 1 ఇయర్కి ఒక్కసారి చెక్ చేయించుకున్నా మన బాడీ మనకి రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క డిసీజ్ కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ దాన్ని కరెక్ట్ టైంలో కనిపెట్టగలిగితే. ఈరోజు క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఉందంట మార్కెట్లో. కాకపోతే అది ఎప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కనిపెడితే. అవునా కాదా? అంటే దాన్ని వదిలేస్తే కాదు కదా. ఎస్. ఇక్కడ చూడండి, మీ బాడీ మీకు ఖచ్చితంగా మెసేజ్ ఇస్తుంది, కానీ దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అనుకోండి, ఈరోజు నేను అలసిపోయినా, అలసిపోతే నేనేమనుకుంటా అంటే ఈరోజు నాకు పని ఎక్కువైంది అని అనుకుంటున్నా. కానీ నిజంగా పని ఎక్కువ అయితే ఒక్కరోజు అలసిపోతున్నాం, రెండో రోజు పని చేయకుండా అలసిపోతున్నా అంటే నిజంగా మన బాడీలో ఏదో డిఫిషియన్సీ ఉందని అర్థం. దానికి ప్రోటీన్ డిఫిషియన్సీ కావచ్చు, లేదా విటమిన్ మినరల్ డిఫిషియన్సీ కావచ్చు. దాన్ని మనం కరెక్ట్ అనలైజ్ చేసి, ఓకే, కరెక్ట్గా దానికి కావాల్సిన సప్లిమెంట్ మనం వేయగలిగితే దాన్ని మనం బయట తీసుకురావచ్చు. నిజంగా ఏమేం కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఓకేనా, ఇవన్నీ మనం కామన్ ప్రాబ్లమ్స్ అనుకుంటాం. ఓకేనా, టైర్డ్నెస్ అంటే అలసట రావడం, లేదంటే హెయిర్ ఫాల్, జుట్టు రాలుతుంది. ఓకే, జుట్టు రోజు ఒక 50 100 హెయిర్స్ రాలితే ఓకే, కానీ జుట్టు ఫర్దర్గా రాలుతూనే ఉంది అంటే అది మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కదా. ప్రోటీన్ డిఫిషియన్సీ అనో, లేదా టెన్షన్ పెరిగిందనో, లేకపోతే బయటని తగ్గిపోయిందనో చాలా ఉంటాయి కదా. చాలామందికి ఆకలి తగ్గిపోతూ ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఆకలి వేస్తూ ఉంటుంది, లేకపోతే తిన్నది అరగదు.
ఓకేనా. కండరాలు పట్టేస్తూ ఉంటాయి. ఇంకా థైరాయిడ్ కావచ్చు, ట్వింక్లింగ్, చాలామందికి చేతులు కాళ్ళు వణుకుతూ ఉంటాయి, కళ్ళ చూపు తగ్గిపోవడం కావచ్చు, వాటర్ బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవ్వడం కావచ్చు, లేదా దాహం ఎక్కువ వేయడం కావచ్చు. ఇవన్నీ కూడా కామన్ సింటమ్స్. ఇవన్నీ కాదు, చాలా ఉంటాయి. ఒకనే చెస్ట్ పెయిన్ అని, ఒక వన్ సైడ్ పెయిన్ రావడం కావచ్చు, మనకి దవడ అంటారు కదా, అక్కడ పెయిన్ రావచ్చు. ఇలా అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక సింటమ్స్ ఉంటుంటాయి. మనం సింటమ్స్ రాగానే ఈజీగా తీసుకోవద్దు, దానికి ఎందుకో రూట్ కాస్ కనుక్కోగలిగితే దాన్ని మనం సప్లిమెంట్ తీసుకోవచ్చు. ఓకేనా. దీనికోసం మన దగ్గర ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయి, బేసిక్ సప్లిమెంట్ చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి, మన దగ్గర వండర్ఫుల్ వండర్ఫుల్ సప్లిమెంట్. ప్రతి ఒక్కరు స్టార్టింగ్ వాడాల్సిన సప్లిమెంట్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే మల్టీవిటమిన్స్, మల్టీ మినరల్ బాగానే వాడతారు. కాకపోతే ఎంత బాగా వాడినా ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం తిన్న ఫుడ్ బాడీలో ఇంకా లేదంటే ఏం చేస్తాం చెప్పండి. ఓకేనా. మనం పెద్ద ఫంక్షన్ వెళ్ళినాం. ఓకేనా. చుట్టూ ఒక 50-60 రకాలు, ఈ రోజులైతే 100 రకాల ఫుడ్లు పెడుతున్నారు. కానీ మీ నోటికి ప్లాస్టర్ వేసి పంపించారు. మీరేమైనా తినగలుగుతారా? ఒట్టి స్మెల్ చూసి ఎంజాయ్ చేయడం తప్పితే. ఓకేనా. మన బాడీ కూడా చాలా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్నా మనకు రిజల్ట్ రావట్లేదు అంటే మన బాడీ యొక్క పోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, సెల్స్ దాన్ని గ్రహించలేకపోతున్నాయి. దానికోసం మన దగ్గర మంచి ఏదైతే సొల్యూషన్ ఉందంటే అది నోని అనమాట. నోని ఎందుకు దాని గురించి అంత బాగా చెప్తున్నామంటే, ఇది ఒక ఫ్రూట్. 2000 సంవత్సరాల ముందు నుంచి కూడా మన దగ్గర ఇది వాడుతారు ట్రెడిషనల్గా. ఓకే. దీంట్లో ఆ, ఆ, జీ 09 అని ఉంటుంది. ఇది ఏంటంటే పైనాపిల్లో కూడా ఉంటుంది. అందుకే చూడండి, తినంగానే పైనాపిల్ తింటే తొందర అరిగిపోతుంది అంటారు కదా. అది నూనె తీసుకుంటే మనకి 40 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. అంటే చూడండి, ఎంత పైనాపిల్ తీసుకున్నాం దానికి ఇంటూ 40 అంటే ఒక చిన్న క్యాప్సూల్ తీసుకోవడం వల్ల అంత బెనిఫిట్ ఉందంటే తీసుకోవచ్చా లేదా? ఓకే. నిజంగా నూనె వచ్చేసి వండర్ఫుల్. మనం తిన్న ఫుడ్ని సెల్స్ వరకు రీచ్ చేస్తుంది, సెల్స్ని ఎన్లార్జ్ చేస్తుంది, సెల్స్ బాగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు ఏ సప్లిమెంట్ తీసుకున్నా రిజల్ట్ రావట్లేదు అంటే ఫస్ట్ మీరు దానికి నూనె యాడ్ చేయండి. ఓకే. నూనె తీసుకున్నాక ఒక 15-20 డేస్ తర్వాత మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో రిజల్ట్ బాగా తీసుకోవచ్చు. ఓకే. ఇది క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. చాలామంది క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ లేదంటారు. మరి క్యాన్సర్ రాకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఓకేనా. క్యాన్సర్ రాకుండా ప్రీ క్యాన్సర్ సెల్స్ని, అంటే ఇది ప్రివెన్షన్ చేస్తుంది, క్యాన్సర్ సెల్ పుట్టకుండా ఆపేస్తుంది అనమాట. దాంతోపాటు టైప్ 2 డయాబెటిక్ రాకుండా ఆపుతుంది. ఈ రోజుల్లో చాలా చాలా పెద్ద ప్రాబ్లం. షుగర్ వస్తే తగ్గదంటారు, కానీ షుగర్ రాకుండా ఉండే సప్లిమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది టైప్ 2 డయాబెటిక్ రిస్క్ని చాలా తగ్గిస్తుంది. దాంతోపాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే డైజెషన్ ఈజీగా అవుతుంది. ఓకేనా. హీలింగ్ వౌండ్స్, ఏదైనా దెబ్బలు తాకినాయి, అది నొప్పి తగ్గట్లేదు, ఓకేనా, వాటిని కూడా తొందరగా తగ్గిస్తుంది అనమాట. బ్రోకెన్ బోన్స్, మెమరీ ఫంక్షన్స్. ఓకేనా. ఎక్కడైనా మనకి బోన్స్ గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మన పుంటికట్ట తెలుసు కదా, పుంటికట్ట అంటారు, అంటే చూడడానికి లావుగా మంచిగా ఉంటుంది కానీ ఇట్లా చిన్న ఇరగొడి తిరిగిపోతుంది. ఈ రోజుల్లో మన బోన్స్ కూడా అట్లే ఉన్నాయి, చూడడానికి గట్టిగా ఉన్నాయి కానీ థర్మకోల్ లెక్క ఈజీగానే ఇరిగిపోతున్నాయి అనమాట. అవునా కదా. మన ఏదైతే తొడకన్ బోన్ అంటారు కదా, దాని మీద లారీ ఎక్కితే కూడా ఇరగొద్దంట, కానీ ఈ రోజుల్లో చిన్న కింద పడితే విరిగిపోతుంది. అవునా కదా. ఓకేనా. అట్లా కాకుండా ఉండాలంటే మనం నూనె తీసుకోవచ్చు. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఫోన్ ఖరాబ్ అయిపోతే ఫోన్ పోయినందుకు ఫీల్ అవ్వరు, కానీ దాంట్లో ఉన్న ఫొటోస్ మన మెమరీస్ పోయినందుకు ఫీల్ అవుతారు కదా. అట్లే మన లైఫ్లో చాలా మెమరీస్ మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి. నిజంగా మెమరీ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలంటే నూనె తీసుకోవాలంట. ఓకే. ఇది థైరాయిడ్లో కూడా పనికొస్తుంది. దాంతోపాటు 72 డిసీజెస్కి పనికొస్తుందంట. అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క కేసులో మనం ఇది ఇవ్వచ్చు. మైగ్రేన్ కావచ్చు, డెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రతి దగ్గర మనం ఇవ్వచ్చు. కానీ ఒక్కరికి తప్ప. అది ఎవరికి ఇవ్వద్దు అంటే, సారీ, ఇద్దరికి తప్ప. అది ఎవరికి ఇవ్వద్దు అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే నూనెలో పొటాషియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే కోకోనట్ వాటర్ తీసుకోవద్దని డాక్టర్ చెప్తారో, ఇది రేర్ కేస్. కిడ్నీ ప్రాబ్లం ఉందంటే ఇంకా మీరు సింపుల్గా మన ఏ సప్లిమెంట్ ఇవ్వద్దు. నోని కాదు, అసలు ఏ సప్లిమెంట్ కూడా ఇవ్వద్దు. ఒక ఫుడ్ ప్యాచ్ కాకుండా ఫుడ్ ప్యాచ్ ఒకటే ఇవ్వచ్చు అనమాట. రెండోది వచ్చేసి లో బీపీ ఉన్న వాళ్ళు, చాలా మందికి లో బీపీ ఉంటే కూడా నూనె అందరికి ఇవ్వచ్చు అని ఇస్తే ఇంకా లో బీపీ వేస్తుందంట కొన్ని కండిషన్స్లో. కాబట్టి బీపీ కొంచెం అబ్నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా మనం నూనె ఇవ్వకపోతే మంచిది. యాక్చువల్లీ ఇది మన తిన్న ఫుడ్ని ఈజీగా అబ్జర్వ్ చేసే పనిలో ఉంటుంది కాబట్టి మనం ఫుడ్ తినడానికి ముందు 30 మినిట్స్ దీన్ని బిఫోర్ 30 మినిట్స్ తీసుకోగలిగితే ఇది రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైతే నూనె తీసుకుంటారో, నూనె ఎట్లా అంటే ఇది పర్మిషన్ లేకుండా మన బాడీని రిపేర్ చేస్తుందంట. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే తీసుకుంటారో డైలీ ఒకటి మాత్రమే తీసుకోండి. అట్లా 5 రోజులు, వారంలో 5 రోజులు తీసుకొని తర్వాత దీన్ని ఆపేయచ్చు 2 రోజులు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అనుకోండి, మండే టు ఫ్రైడే వరకు తీసుకుందాం, సాటర్డే సండే ఆపేద్దాం, మళ్ళీ మండే నుంచి స్టార్ట్ చేద్దాం. డైలీ వన్స్. ఫస్ట్ వీక్ డైలీ 1 తీసుకుందాం, ఇంకా సెకండ్ వీక్ నుంచి డైలీ 2 తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికి మన బాడీ దీనికి అలవాటు పడిపోతుంది. మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 12 years అబోవ్ వాళ్ళు తీసుకోవాలి.
మన దగ్గర ఉన్న ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మాత్రం ఉన్నాయి, ఏజ్ లిమిట్ అది చెప్తాను. 12 ఇయర్స్ అబవ్ వాళ్ళు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీ ఉంటే కొంచెం డాక్టర్ సజెషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి. రెండోది వచ్చేసి మనం ఏ సప్లిమెంట్ తీసుకున్నా నీళ్ళు అనేది ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనది అన్నీ కూడా డిటాక్సివేషన్ మెథడ్లో పనిచేస్తాయి కాబట్టి వేస్ట్ అంతా బయటికి పోవాలి కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సప్లిమెంట్ కూడా పొద్దున ఒకటి రాత్రి ఒకటి 2 పూటలు తీసుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం నార్మల్గా ఉంది, నాకు ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దు అనుకుంటే. ఇంకా రెండోది వచ్చేసి ఆమ్లా. ఓకే, మనం హెల్తీగా ఉండాలి అంటే మన బాడీలో బ్లడ్ కరెక్ట్గా ఉండాలి. బ్లడ్ ఎంత బాగుంటే మనం హెల్తీగా ఉంటాం. ఓకేనా. నిజంగా బ్లడ్ కోసం మనం ఏం తీసుకుంటాం? ఐరన్ తీసుకుంటాం. కానీ ఐరన్ అనేది మన బాడీలో ఒంటికి అబ్జర్వ్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలనుకోండి, నడుచుకుంటూ పోవచ్చు, ఏదైనా వెహికల్ తీసుకొని పోవచ్చు. వెహికల్లో పోతే బాగుంటుందా, నడుచుకుంటూ పోతే బాగుంటుందా అంటే ఖచ్చితంగా వెహికల్లోనే పోవాలి. మన తీసుకున్న ఫుడ్లో ఉన్న ఐరన్కి వెహికల్ ఏదైతే ఉందంటే అది సి విటమిన్ అనమాట. బాడీలో సి విటమిన్ ఉంటే ఐరన్ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. ఓకే, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి ఐరన్ తోటి. రెండోది వచ్చేసి మనకి బాడీకి ప్రొటెక్షన్ కావాలి, ఇంతకుముందు చెప్పినట్టు. ఓకే, మన సోల్జర్స్ ఎట్లనో మన బాడీకి కూడా వైట్ బ్లడ్ సెల్స్ అంత ఇంపార్టెంట్. అవి మన బాడీలో ఏదన్నా కొత్తగా ఏదైనా వైరస్ అటాక్ అయినా దాన్ని ఈజీగా దాంతో ఫైట్ చేసేది ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్. దాని యాక్టివ్గా ఉండాలంటే మనకి ఏం కావాలి? సి విటమిన్ కావాలి. ఓకే, సి విటమిన్ నిజంగా చాలా ఎక్కువ దొరికేది ఎక్కడ అంటే ఉసిరిలో. ఓకే, చాలామంది ఒక నాణ్యుడు ఉంది కదా, ఏమంటారు? రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు కదా. నిజంగా రోజు ఒక ఉసిరి తింటే అసలు డాక్టర్ని మర్చిపోవచ్చు అంట. అంటే యాపిల్ కంటే కూడా మంచి ఫ్రూట్ మంచి ఒక పదార్థం ఏదైతే ఉందంటే అది ఆమ్లా అనమాట. రోజు ఒక ఉసిరి మనం తిన్న క్వాంటిటీ సరిపోదు కాబట్టి మనకి ఏదైతే కావాలో ఇక్కడ మనకి క్యాప్సూల్ ఫామ్లో ఇస్తారు. దీన్ని మీరు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఓకే డైలీ 2 తీసుకోవచ్చు. 12 ఇయర్స్ అబవ్ వాళ్ళు. మనకి వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివ్గా ఉండాలి. రెండోది రెడ్ బ్లడ్ సెల్స్కి కావాల్సిన ఐరన్ అందాలి అనుకుంటే. ఓకే, చాలామందికి చేతుల కాళ్ళలో చెమట ఎక్కువ వస్తుంటుంది. కూర్చుంటే చాలు అరికాళ్ళలో అరిచేతుల్లో చెమట చాలా ఎక్కువ వస్తుంటుంది. ఓకేనా. చెమట వచ్చే వాళ్ళకి మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా మనం ఆమ్లా ఇవ్వచ్చు. ఓకేనా. ఆమ్లా వచ్చేసి మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్వెట్టింగ్ కూడా ఆగిపోతుంది. స్వెట్టింగ్ వస్తుంటుంది కదా బాగా, అది కూడా ఆగిపోతుంది అనమాట. ఓకే, ఇంకొకటి మనం ఏదైతే ఇక్కడ చెప్తున్నామో ఆమ్లా, మనం ఆ, ఆమ్లా తీసుకున్నాక చాలా మంది ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే పాలు తాగడం అలవాటు ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకొని మిల్క్ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆమ్లాతో కొంచెం మిల్క్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ పెట్టగలిగితే రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు అంటే మనం ఖచ్చితంగా నార్మల్ వాటర్తోనే ఆమ్లా వేసుకుంటే రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా రెండోది వచ్చేసి అలోవీరా. ఓకే, మన అందరికీ తెలుసు అలోవెరా ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటాం షోకేస్గా. చాలామంది దాన్ని కట్ చేసి ఫేస్కి కానీ హెయిర్ కానీ పెడతారు, మంచి రిజల్ట్ వస్తుందని. కానీ బయట ఏదైతే అప్లై చేస్తున్నామో ఇంటర్నల్ తీసుకుంటే దానికంటే వెరీ వెరీ రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ ఆమ్లా కావచ్చు అలోవెరా కావచ్చు బాడీని కూల్ చేస్తాయి. ఓకే, అట్లా అని చెప్పేసి సార్ నాకు కోల్డ్ అయింది సార్ నేను ఆమ్లా తీసుకోవచ్చా? ఖచ్చితంగా ఆమ్లా తీసుకోవచ్చు. ఓకేనా. బాడీని కూల్ చేస్తుంది కానీ దాంతోపాటు కోల్డ్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇక్కడ అలవీరా ఇది ప్లాంట్ నుంచి తీసింది అందరికి తెలుసు. ఇక్కడ బి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలామందికి నోటి పూత వస్తుంది కదా, తిన్నది అరగకపోవడం, ఇదే అలవీరా. అది మనకి బి విటమిన్ తగ్గడం వల్లే దీన్ని మనం తీసుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్నా కానీ మనం అలోవెరా తీసుకుంటే బాగా ఇది వస్తుంది. రెండోది ఇన్ఫెక్షన్స్ తీసేస్తుంది. ఓకే, అల్సర్స్ కావచ్చు, స్టమక్లో అల్సర్స్ ఉంటాయి కదా, అల్సర్స్ అప్పుడు కూడా మనం అలోవెరా తీసుకుంటే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే తిన్నది అరగకపోవడం ఇలాంటి అన్నిటికీ. కానీ ఓన్లీ ఒక సప్లిమెంట్ కాదు, అలోవెరా, నోని, ఫైబర్, ఆమ్లా, కాంబైటిక్స్, టాక్స్లిన్ కొన్ని కాంబినేషన్ తీసుకోగలిగితే రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఎస్పెషల్గా చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే పైరాలిసిస్. ఓకే, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం. నర్వ్ సిస్టమ్ అనగానే మనం ఎలార్జినైన్, B12, CMDలు ఇస్తాం, అక్కడ అలోవెరా ఇవ్వడం మర్చిపోతాం. నిజంగా తక్కువ రేటులో మంచి రిజల్ట్. నిజంగా అలోవెరా తిన్న డైజెషన్ చేస్తుంది, పారాలిసిస్ రాకుండా కాపాడుతుంది, ఎయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, స్కిన్ అలర్జీస్లో కూడా బాగా పనికొస్తుంది. ఓకే, అల్సర్స్ రాకుండా కాపాడుతుంది, డాండ్రఫ్ కూడా రాదు, ఓవరాల్ హెల్త్ చూస్తుంది అనమాట. కాబట్టి అలోవెరా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన సప్లిమెంటు. ఎవరైనా సరే బాడీ హీట్ అవుతుందంటే కూడా అక్కడ మీరు ఆమ్లా అలోవెరాని మీరు సజెస్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఆమ్లా అలోవెరా రెండు కూలింగ్ ఏజెంట్లే కదా సార్, మేము ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది? ఓకే, ఎవరికైనా ఎయిర్ ఫాల్ ఉంది, డాండ్రఫ్ ఉంది, తిన్నది అరగట్లేదు, ఓకేనా, ఆ, వాళ్ళకి మనం అలోవెరా ఇవ్వచ్చు. ఓకేనా. రెండోది ఇమ్యూనిటీ బూస్టింగ్ తక్కువ ఉండి ఊకే జ్వరాలు వస్తున్నాయి సార్, వాళ్ళ ప్లేస్లో మనము ఆమ్లా ఇవ్వచ్చు. ఓకే, రోజు కూడా ఇవి కూడా రోజు 2 తీసుకోవాలి, పొద్దునోటి రాడుతోటి మినిమం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ విటమిన్స్ క్యాప్సల్ స్పెర్లునా నిజంగా వండర్ఫుల్. ఎందుకు సార్ వండర్ఫుల్ అంటున్నామంటే నిజంగా మన బాడీకి మల్టీవిటమిన్ అవసరమే.
ప్రతి ఒక్కరు మనము జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మల్టీవిటమిన్ ఖచ్చితంగా రాస్తారు. కానీ మీరు మార్కెట్లో కంపేర్ చేస్తే మల్టీవిటమిన్ క్యాప్సల్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక డైలీ సంబంధించిన మల్టీవిటమిన్ మీకు కావాల్సిన మల్టీవిటమిన్ మీరు ట్యాబ్లెట్ రూపకంగా తీసుకోవాలంటే ఒక రోజుకి మీరు 10 నుంచి 15 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే ఒక ఫ్యామిలీ ఉందంటే చూడండి, దగ్గర దగ్గర 500 రూపాయలు ఒకరికే ఖర్చు పెట్టాలి. అట్లా ఫ్యామిలీలో ఒక నలుగురు ఐదు ఉంటే 2-3 వేలు ఖర్చు వస్తుంది. కానీ ఇక్కడ స్పెర్లునే ఒక లాభం ఏంటంటే రోజు మీరు ₹7.20 ఖర్చు పెడితే మీకు ఒక బాడీకి కావాల్సినంత, అంటే రోజు 1 కిలో పండ్లు తింటే ఎన్ని విటమిన్స్ మినరల్స్ మీ బాడీకి వస్తున్నాయో 1 గ్రామ్ స్పెర్లునా తీసుకుంటే అన్ని విటమిన్స్ మినరల్స్ మీ బాడీలోకి వస్తున్నాయి. ఇది మనం కాదు, నాసా వాళ్ళు చెప్తున్నారు, యూనో వాళ్ళు చెప్తున్నారు, ఓకే, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సూపర్ ఫుడ్ ఆన్ ది ఎర్త్. నేనైతే ఏం చెప్తానంటే తల్లి పాల తర్వాత భూమి మీద ఏదైతే హై న్యూట్రిషన్ ఫుడ్ ఉందంటే అది స్పెర్లునానే. ఓకే, దీన్ని యాక్చువల్గా 12 ఇయర్స్ అబౌవ్ అంటాం. కాకపోతే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్లో 2-3 ఇయర్స్ వాళ్ళకు కూడా సప్లై చేస్తుంది హాస్టల్స్లలో. అంటే ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది న్యాచురల్ మొక్క అంతే ఇది. ఓకే, కంపెనీ రూల్స్ ఉన్నాయి కాబట్టి 12 ఇయర్స్ అంటాం. మన చిన్న పిల్లలకు కూడా దీన్ని ఆల్మోస్ట్ ఆల్గా దీన్ని ఇవ్వచ్చు. ప్రతి ఒక్క కండిషన్లో చాలామంది చూడండి కళ్ళు బాగా కనిపిస్తాయి, స్కిన్ బాగా గ్లోనెస్ వస్తుంది, క్యారెట్ తింటారు కదా. క్యారెట్లో ఉండే కెరటిన్ కంటే కూడా దీంట్లో బీటా కెరటిన్ కంటే కూడా 10 టైమ్స్ మోర్ ఉంటుందంట. మిల్క్లో కంటే కూడా 14% ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఐరన్, మనకి ఐరన్ కావాలంటే పాలకూర తింటాం కదా, దానికంటే కూడా ఎక్కువ ఐరన్ ఇక్కడ ఉంటుంది. మళ్ళీ బి, సి, ఈ విటమిన్ మినరల్స్, పొటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, చాలా రకాల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సప్లిమెంట్. ఓకేనా, దీన్ని ఎవరెవరు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లు అయితే పక్కా తీసుకోవాలి. ఎందుకు సార్ డయాబెటిక్ పేషెంట్లకు చెప్తున్నామంటే వాళ్ళు తిన్న ఫుడ్ కరెక్ట్ డైజెషన్ అవ్వదు, వాళ్ళకి ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. కాబట్టి వాళ్ళ సెల్స్ ఎప్పుడు ఆకలితో ఉంటాయి, ఎనర్జీ ఉండదు, కాబట్టి నీరసంగా ఉంటారు. కాబట్టి నాకు తెలిసి నేను ఒక సెషన్లో విన్నాను, 8 నుంచి 16 వరకు తీసుకోవచ్చు అంట. కానీ అట్లీస్ట్ ఒక 4 గంట తీసుకుందాం మనం. ఓకేనా, పొద్దున ఒక 2, రాత్రి ఒక 2, అంటే పొద్దున 1 kg ఫ్రూట్స్ తిన్నట్టు, నైట్ 1 kg ఫ్రూట్స్ తిన్నట్టు. కానీ స్పెర్లునా ఇస్ కొంచెం హీటింగ్ క్యాప్సల్, హీట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా వాటర్ని ఎక్కువ తీసుకుందాం, డీటాక్సిఫికేషన్ చేద్దాం. ఓకే, ఒక కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, జ్వరం ఎక్కువ వచ్చి హై ఫీవర్లో ఉంటే అక్కడ కూడా మీరు స్పెర్లునా తీసుకోవద్దు. రెండోది, కొందరికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, అంటే ఏదైనా సీ ఫుడ్ తింటే ఎలర్జీ వస్తుంది చూడు, వాళ్ళు కాకుండా మిగతా ప్రతి ఒక్కరు కూడా స్పెర్లునా తీసుకోవచ్చు. ఒక కాల్షియం తీసుకుంటప్పుడు స్పెర్లునాకి 3 అవర్స్ గ్యాప్ పెడదాం. సార్ ఎందుకు సార్ కాల్షియంని ఐరన్ గ్యాప్ పెట్టాలి కదా స్పెర్లునాకి, ఎందుకంటే స్పెర్లునాలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసం కాల్షియంని గ్యాప్ పెడుతున్నాం. సార్ మరి ఎట్లా సార్, నీ పెయిన్లో మనం కాల్షియం ఇస్తాం, స్పెర్లునా కూడా ఇస్తే ఎట్లా అంటే సింపుల్గా చెప్పండి, స్పెర్లునా పొద్దున రాత్రి వేసుకోమని చెప్పండి, కాల్షియం మధ్యాహ్నం 2 వేసుకోవచ్చు. అంటే 1 o'clock తిన్నప్పుడు 2 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్. ఎస్, రియల్లీ రియల్లీ వండర్ఫుల్. ఓకే, చాలా మంది రోగాలు వస్తాయంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు కరోనా రాకుండా. అట్లా మనకి ప్రతి ఒక్క డిసీజ్కి వ్యాక్సిన్ ఏదైతే ఉందంటే అది కొలెస్ట్రాల్ మాత్రమే. కొలెస్ట్రాల్ చేసే పని ఏంటంటే మన బాడీలో ఏదైనా వైరస్ అటాక్ చేస్తే అది మన బాడీలో డెవలప్ కాకుండా దాన్ని అట్లే తీసుకెళ్ళి బయటకు పంపించే క్యాప్సల్ ఏదైతే ఉందంటే అది కొలెస్ట్రాల్ అనమాట. ఓకే, నిజంగా ముర్రూపాలు చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఓకే, ఒక ఆ, ఆవు 6 అవర్స్, దూడ జన్మనిచ్చిన తర్వాత ఒక 6 అవర్స్ లోపు తీసే పాలన్నమాట ఇది. నిజంగా తల్లి పాలు 6 అవర్స్ లోపు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ రోజుల్లో అఫ్ కోర్స్ ఇది అక్కడ అందరి ముందు మనం కాదు చెప్తున్నా, సిజేరియన్ అయిన వాళ్ళ పిల్లలు ఎందుకు వీక్గా ఉంటున్నారంటే వాళ్ళకి ముర్రుపాలు అందట్లేదు కాబట్టి. అవునా కాదా? కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఏదైతే కొలెస్ట్రాల్ క్యాప్సూల్ తీసుకుంటున్నామో మన బాడీలో హ్యూమినిటీ ఏదైతే ఉందో అది బాగా పెరుగుతుంది, యాంటీబాడీని బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. అలర్జీస్ కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ని బాగా డెవలప్ చేస్తుంది. ప్రీ ప్రెగ్నెన్సీ న్యూట్రిషన్, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటున్నారో దానికి ముందు కూడా దీని కొలెస్ట్రాల్ తీసుకుంటే ఇది న్యూట్రిషన్ కింద పనికొస్తుంది. యాంటీ కోల్డ్, ఇంకా సీజన్ స్టార్ట్ అయింది, ఇంకా చాలా మందికి నోస్ కారుతూ ఉంటుంది. అవునా కదా, కష్టాల్లో ఉంటే ఎవరన్నా సాయం చేస్తారేమో కానీ ముక్కు కారితే ఎవరు కూడా ఖర్చు అందియారు అంటారు కదా. నిజమే, అది వినడానికి ఇది అనిపిస్తుంది కానీ చీదర వస్తే పక్కన ఎవరు కూర్చోరు. మనకి అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఖచ్చితంగా మనం రెస్పోకేర్, కొలెస్ట్రామ్, ఆమ్లా, ఇవి బేసిక్ సప్లిమెంట్స్ అనమాట ఇమ్యూనిటీ బూస్టర్స్కి. అందులో కొలెస్ట్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజంగా చూడండి, ఎవరికైనా పిల్లలకి ఊకే జ్వరాలు వస్తున్నాయి అంటే వాళ్ళకి సింపుల్గా మీరు కొలెస్ట్రామ్ క్యాప్సల్ ఇవ్వండి. ఒక చిన్న ఏజ్ అయితే 4-5 ఇయర్స్ అవుతే మీరు ఒక క్యాప్సల్, ఒక 6 ఇయర్స్ అబవ్ ఉంటే 2 క్యాప్సల్స్ ఇవ్వండి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం తగ్గిపోతుంది. అంటే అనుకోండి ఒక నెలలో 5-6 సార్లు పోతుంది ఉంటే ఒకసారి పోవడం అవుతుంది అనమాట. ఇంకా తగ్గిపోతానే ఉంటుంది డాక్టర్ దగ్గరికి పోవడం, అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తగ్గిపోయిందంటే
ఖచ్చితంగా హెల్తీ బాడీ అన్నట్టే కదా. ఇక్కడ బోన్ మాస్ బాగా పెరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు మన ఏదైతే బోన్స్ ఉన్నాయో పుంటి కట్టల లెక్క విరిగిపోతున్నాయి అన్నాం కదా, థర్మకోల్ లెక్క. అట్లాంటిది కొలెస్ట్రాల్ తీసుకుంటే మన బోన్ అనేది స్టాండర్డ్ అవుతుంది, సెల్స్ అనేది రీబిల్డ్ అవుతాయి అంట, మళ్ళీ ఇది అవుతుంది. ఇది మనకి డయాబెటిక్ వాళ్ళకి ఇస్తే మనకి ఏదైతే ప్యానిక్రియా ఉందో దాన్ని రిపేర్ చేసి కొంచెం యాక్టివ్ చేసి పని చేస్తుందంట ఇది కొలెస్ట్రాల్. దీన్ని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. చిన్న పిల్లలు దీన్ని నేను మింగలేను క్యాప్సల్ అనుకుంటే దీన్ని ఓపెన్ చేసి కూడా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది, పాలపొడి తిన్నట్టుగానే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యానోడర్మా. రియల్గా వండర్ఫుల్. గ్యానోడర్మా కూడా ఆల్మోస్ట్ ఆల్ నోని చేసే పని చేస్తుంది, కానీ ఇది పర్మిషన్ తీసుకొని చేస్తుందంట. రీసెంట్గా నేను కూడా ఒక సెషన్లో విన్నాను. అంటే బాడీకి ఎలాంటి ప్రాబ్లం చేయకుండా మనకి నార్మల్గా అంటే నోని ఇస్తే కొందరికి ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్లేస్లో మనం గ్యానోడర్మాని రీప్లేస్ చేయొచ్చు. కానీ నోనికి గ్యానోడర్మాకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, గ్యానోడర్మా చేసే పని సింపుల్, ఒక లైన్లో చెప్తాను. ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే మనం బయటికి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటాం, ఫేస్ని క్లెన్జింగ్ చేయించుకుంటాం, ఎందుకంటే డెడ్ స్కిన్ పోయి కొత్త స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. నెక్స్ట్ డే ఫంక్షన్లో మనం హె- చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా కనిపించచ్చు అనుకుంటాం. కానీ మన ఇన్నర్ పార్ట్స్ ఏవైతున్నాయో కిడ్నీ కావచ్చు, హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, మన ఏదైతే సెల్స్ ఉన్నాయో వాటిని మనం తీసి క్లెన్జింగ్ చేసి పెట్టగలమా అంటే లేదు కదా. అట్లా క్లెన్జింగ్ చేసే పని ఏదైతే చేస్తుందంటే అది మనకి గ్యానోడర్మా చేస్తుంది, రీజనరేటివ్ చేస్తుంది. అంటే పాత సెల్స్ ఏవైతే ఉంటే దాన్ని తీసేసి దాని ప్లేస్లో కొత్త సెల్స్ పుట్టడానికి కావాల్సిన న్యూట్రిషన్ని మన గ్యానోడర్మా అందిస్తుంది. మన గ్యానోడర్మా బాడీలో ఎక్కడ వరకు వెళ్తుందంటే ఇది బ్లడ్లో మిక్స్ అవుతుంది. బ్లడ్లో మిక్స్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ బ్లడ్ ఎక్కడ వరకు వెళ్తుందో ప్రతి సెల్ వరకు వెళ్ళి రిపేర్ చేసి వస్తుంది. ఓకే, ఎస్, ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెంచుతుంది, ఆర్గాన్స్కి బాగా పనికొస్తుంది, క్లెన్జింగ్ చేస్తుంది. ఎస్పెషల్గా చెప్పాలంటే పిహెచ్ని మెయింటైన్ చేస్తుంది. మనం ఎసిడిక్ ఆల్కహాలిక్ అంటాం కదా, మన బాడీని పిహెచ్ మెయింటైన్ చేసి నార్మల్గా ఉంచుతుంది. స్పెషల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచి సప్లిమెంట్ ఏదైతే ఉంది అంటే గ్యానోడర్మా. ఓకే, రోజు 3 నుంచి 6 పైన కూడా వేసుకోవచ్చు దీన్ని. ఓకే, మంచి రిజల్ట్ కావాలంటే 2 కంటే ఖచ్చితంగా ఎక్కువ వేసుకుందాం. ఓకేనా, థైరాయిడ్ని కంట్రోల్ చేస్తుంది. అట్లే చాలామందికి పిఎంఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రీ మెచ్యూర్ అండ్ పోస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఇది బాగా పనికొస్తుంది. కానీ కొన్ని కాంబినేషన్స్లో తీసుకుంటే బాగా పనికొస్తుంది. శతవరి, అలోవీరా, ఫ్లాక్స్ వీటి కాంబినేషన్ తీసుకుంటే బాగా పనికొస్తుంది. ఎస్పెషల్గా మన బ్రెయిన్ పనిచేసేది ఎలక్ట్రిక్ ఫంక్షన్స్ వల్ల. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సిగ్నల్స్ పాస్ అయితేనే కదా మనకి బ్రెయిన్ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది. అట్లా ఎలక్ట్రిక్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేసేది, నర్వ్ సిస్టమ్ని యాక్టివ్ చేసేది మన దగ్గర సప్లిమెంట్ ఏదైతే ఉందంటే గ్యానోడర్మా అనమాట. ఓకే, మనం బ్రెయిన్ ఫంక్షన్ ప్రాబ్లం ఉందనగానే మనం క్రిల్ ఇస్తాం, క్రిల్లుతో పాటు గ్యానోడర్మా ఇవ్వగలిగితే తొందరగా మెమరీ లాస్ రాకుండా ఉంటుంది, యాక్టివ్గా పనిచేస్తుంది, బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. దీని గురించి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి తెలుసు, ఎందుకంటే మనము ప్లాన్ చెప్పడానికంటే ముందు చేసే పని ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తాం వాళ్ళ దగ్గర. కరెక్టే, ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేస్తాం కరెక్టే, కానీ మనం ఫ్లాక్స్ ఆయిల్ మనం తీసుకుంటున్నామో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి ఎక్కువ రోగాలు ఏవైతే వస్తున్నాయి అంటే కొలెస్ట్రాల్ వల్లనే వస్తున్నాయి. కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాకే కాదు, వెయిట్ పెరుగుతాం. ఓకే, డల్నెస్ వస్తుంది, దాంతోపాటు మనకి లంగ్స్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఓకేనా, మనకి ఫ్లాక్స్ ఆయిల్లో ఇక్కడ ఒమేగా 3 ఒమేగా 6 కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. చాలా మందికి స్కిన్ అంటే చాలా ఇష్టం, ఏఎన్ఎల్ స్కిన్ వాడతాం, కానీ పట్టుకుంటే పట్టులా జారిపోయే అనే ఒక యాడ్ వస్తుంది చూసినావా, నిజంగా అసలు మనం ఫ్లాక్స్ ఆయిల్ వేసుకుంటే స్కిన్ అంతా స్మూత్ అవుతుంది. ఓకేనా, ఒక నెల 2 నెలలు కాదు, దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల స్కిన్ నిజంగానే స్మూత్ అవుతుంది. ఇక్కడ పొటాషియం ఉంటుంది, చాలా మందికి కండరాలు గట్టిగా ఉండాలి, వీక్నెస్ రావద్దు అంటే మనకి పొటాషియం వెరీ వెరీ ఇంపార్టెంట్. పొటాషియం డిఫిషియన్సీ ఉంటే చాలామందికి బనానా ఇలాంటివి తింటూ ఉంటారు కదా, ఇక్కడ మనం ఫ్లాక్స్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. మెగ్నీషియం యొక్క యూజ్ ఏంటంటే మనం తీసుకున్న కాల్షియం ఏదైతే ఉందో బోన్స్లో డిపాజిట్ అవ్వడానికి మన మెగ్నీషియం బాగా పనికొస్తుంది, అంటే బోన్స్ గట్టి అవుతుంది. నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ ప్రమోట్ చేయొచ్చు, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ని ప్రమోట్ చేయొచ్చు. ఇది స్పెషల్గా చెప్పాలంటే లో కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ అంటారు చూడండి, వాటిని మెయింటైన్ చేస్తుంది కరెక్ట్గా. ఓకే, ఏదైతే ఫ్యాట్ డిపాజిట్ అక్యుములేటివ్ అవ్వకుండా కాపాడే సప్లిమెంట్ ఏదైతే ఉందంటే మనకి బ్లడ్ వెసల్స్లో అది ఫ్లాక్స్ ఆయిల్ మాత్రమే. దాంతోపాటు హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, లేడీస్కి థైరాయిడ్ కంట్రోల్ ప్రాబ్లం వస్తాయి, థైరాయిడ్ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, హార్మోన్ ప్రాబ్లం వస్తుంది. హార్మోన్ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, చాలామందికి చూడండి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి, అంటే ఫేస్ పైన కొందరికి లేడీస్ కూడా హెయిర్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ మంత్ పీరియాడిక్ ప్రాబ్లం కావచ్చు, రెగ్యులేట్ ది మెచ్యూరల్ సైకిల్ కావచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా హార్మోన్ బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల వస్తుంది. కాబట్టి దానికి మనకి హార్మోన్ బ్యాలెన్స్ చేసే సప్లిమెంట్ ఏదైతే ఉందంటే ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. ఓకే, అంతకు మించి మనకి చాలా మందికి
చెస్ట్ పైన చిన్న చిన్న కంతులు ఏర్పడుతూ ఉంటాయి, ఫ్యాట్ కంతులు. ఓకేనా? దాన్ని రిమూవ్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి మన దగ్గర ఫ్లాక్సైల్ ఇస్ ఎ వెరీ వండర్ఫుల్. చాలామందికి వాటర్ రిటెన్షన్, చాలామందికి కాళ్ళల్లో వాటర్ నిడుతూ, అంటే ఎక్కువ వాటర్ తీసుకున్న, ఫంక్షనింగ్ కరెక్ట్ లేకున్నా కాళ్ళల్లో వాటర్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అంటే కాళ్ళు ఆవెక్కుతూ ఉంటాయి, నీరు నిండింది అంటారు కదా, దానికి కూడా మంచి సొల్యూషన్ మన ఫ్లాక్సీ అనమాట. చాలామందికి లేడీస్కి మెన్చ్యూర్ సైకిల్ ప్రాబ్లం అప్పుడు హాట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి. అంటే మూడ్ స్వింగ్ కావచ్చు, హాట్ ఫ్లాషెస్ కావచ్చు, అక్కడ మీకు ఫ్లాక్సైల్ బాగా పనికొస్తుంది. ఫ్లాక్సైల్తో పాటు శతవరి మ్యాక్ తీసుకోవాలంటే 100% మీరు రిజల్ట్ తీసుకోవచ్చు. ఎస్పెషల్గా ఆస్టియోపోరోసిస్, ఒకటే బోన్స్ వీక్ అయిపోవడం, అది కూడా ఇక్కడ మనకి అది పనికొస్తుంది. వాటర్ బబుల్స్, పీసీఓడి ప్రాబ్లంలో కూడా పనికొస్తుంది అనమాట. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే వెస్లింగ్ బాగానే చేస్తారు, ఎక్సర్సైజ్ బాగానే చేస్తారు, కానీ పొట్ట దగ్గర ఏదైతే కొవ్వు ఉందో కరగాలంటే మనకి ఫ్లాక్సీడ్ ఆయిల్ బాగా పనికొస్తుంది. ఓకే, దాంతోపాటు చాలామంది డయాబెటిక్తో ప్రాబ్లం అయ్యే వాళ్ళు షుగర్ని తగ్గించుకుంటే బెటర్ అంటారు కదా. మనం తిన్న తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ తీసుకుంటే మనం తిన్న ఫుడ్లో ఉండే షుగర్ని ఆల్మోస్ట్ 20% తగ్గిస్తుందంట. అంటే డయాబెటిక్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? రోజు 2 నుంచి 4 తీసుకోవచ్చు. రియల్గా హార్ట్ అటాక్ రావద్దు, ఫ్యూచర్లో కొలెస్ట్రాల్ పెరగొద్దు అంటే ప్రతి ఒక్కరు ఫ్లాక్స్ తీసుకోవచ్చు. ఇది హీట్ క్యాప్సల్, బాడీని హీట్ చేస్తుంది. ఎవరికైతే చలవలు వస్తే బాడీ కూల్ ఉందంటే అక్కడ కూడా ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు. ఇంకోటి, ఇప్పుడు ఇది రెయినీ అండ్ వింటర్ సీజన్స్ కాబట్టి మనం ఫ్లాక్స్ ఆయిల్ మంచిగా తీసుకోవచ్చు. ఎందుకంటే బాడీ హీట్ అవ్వదు ఇక్కడ, బాడీ ఎందుకంటే కూలింగ్ అవుతూ ఉంటుంది కదా బయట క్లైమేట్ తోటి. ఓకే, ఇంకా క్యూటైమ్ ఏం చేయాలి? చాలామంది క్యూటైన్ అనగానే బీపీలో పనికొస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారు, కానీ ఇది మన బాడీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కొత్త బైక్ కొన్నా కానీ పెట్రోల్ పోయకపోతే నడవదు కదా. మన ఇన్నర్ పార్ట్స్కి పెట్రోల్ ఏదైతే ఉందంటే అది క్యూటైన్ ఎంజైమ్ అనమాట, అంటే ఇన్నర్ పార్ట్స్కి. ఓకేనా? యాక్చువల్గా చెప్పాలంటే చూడండి, మనం 30 years వరకు చాలా ఎనర్జెటిక్గా హెల్దీగా ఉంటాం, దాని తర్వాతనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే మన బాడీలో క్యూటైన్ ఎంజైమ్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మన బాడీలో ప్రొడక్షన్ జరుగుతుంది, కాకపోతే మనం తినే పొల్యూషన్ ఫుడ్ వల్ల, కరెక్ట్ నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వాటర్ కరెక్ట్ తీసుకోకపోవడం వల్ల ఇది ఆల్మోస్ట్ ఆల్గా ఇది ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి 30 years అబోవ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే క్యూటెన్. నాకు ఏ ప్రాబ్లం లేదు అంటే డైలీ ఒకటి తీసుకోండి. ఎస్పెషల్గా ఇది హార్ట్ అనేది 72 సార్లు కొట్టుకుంటే హెల్తీగా ఉంటుంటారు కదా, అది మరీ ఎక్కువ మరీ తక్కువ కొట్టుకుంటే ప్రాబ్లం. దాన్ని రెగ్యులేట్ చేసే సప్లిమెంట్ ఏదైతే ఉందంటే అది క్యూటెన్ ఎంజైమ్ అనమాట. ఇది బీపీని కంట్రోల్ చేసేతో పాటు హార్ట్ రెగ్యులేట్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. హార్ట్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంటే ఫ్యూచర్లో మీకు హార్ట్ అనేది పాడవకుండా ఉండే సప్లిమెంట్ ఏదైతే ఉందంటే అది క్యూటెన్ ఎంజైమ్ అనమాట. ఓకే, ఇది రోజు నైట్ తీసుకుంటే మనకి నిద్ర కూడా బాగా వస్తుంది. ఓకేనా? కొందరికి స్లీపింగ్ అంటే ఎలాగో మెలటానిన్ తీసుకుంటున్నాం, దాంతోపాటు క్యూటెన్ తీసుకుంటే కూడా స్లీపింగ్ చాలా బాగా వస్తుంది. 30 years అబోవ్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సప్లిమెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలార్జినెట్. రియల్లీ రియల్లీ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. దీని స్మెల్ చూస్తేనే తాగేయచ్చు. ఓకే, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, స్మెల్గా తాగేయచ్చు. ఇది ఒక అమినో యాసిడ్ అనమాట, ఇది బ్లడ్లో మిక్స్ అవుతుంది. స్పెషల్గా చెప్పాలంటే ఎవరికైతే నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది, నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం అంటే మీకు గుర్తు రావాల్సిన సప్లిమెంట్ ఏదైతే అంటే ఎలార్జినెంట్. నర్వ్ అనగానే ఫస్ట్ అది పారాలిసిస్ కావచ్చు, లేదంటే చేతులు కాళ్ళు వీక్నెస్ కావచ్చు, ట్వింక్లింగ్ కావచ్చు. నరు వీక్నెస్ అనే పదం వినిపిస్తే చాలు మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే ఎలార్జినైన్ అనమాట. ఇది కార్డియోవెస్క్యులర్ హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇది స్పెషల్గా చేసే పని ఏంటంటే ఇది నైట్రిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి ఫోర్స్ఫుల్లీ నర్వ్స్ యాక్టివ్ అయిపోతాయి. ఓకే, ఎస్. మన బాడీలో ఏదైనా పెయిన్ ఉంది, చాలా రోజుల నుంచి పెయిన్ ఉంది, తగ్గట్లేదు అంటే దానికి ఆ ప్లేస్లో మనం ఎలర్జీని ఇస్తే తొందరగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఇది ఎస్పెషల్గా హై బీపీని కంట్రోల్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తీసేస్తుంది. క్రోనిక్ పెయిన్స్, ఎస్పెషల్గా చెప్పాలంటే సైటికా నర్వ్ ప్రాబ్లం అంటారు కదా, అక్కడ మనం దీన్ని ఇవ్వచ్చు. ట్వింక్లింగ్లో కూడా ఇవ్వచ్చు. ట్వింక్లింగ్లో ఇప్పుడు మనం విటమిన్ B12 ఇస్తున్నాం, CMD ఇస్తున్నాం, దాంతోపాటు ఎలర్జీని ఇస్తే బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. దీన్ని ఎవరెవరు తీసుకోవద్దు అంటే ఎవరికైతే హార్ట్ సర్జరీ అయ్యిందో వాళ్ళు ఒక 8 months నుంచి 1 year వరకు గ్యాప్ పెడితే బెటరు. ఎవరికైతే బాడీలో ఫేస్ మేకర్ వేసిర్రో, అంటే మనం హార్ట్ ఎన్నిసార్లు కొట్టుకోవాలని చెప్పడానికి మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది, అది ఫెయిల్ అయితే బయట నుంచి ఫేస్ మేకర్ వేస్తారు, వాళ్ళకి లైఫ్ టైం ఇవ్వద్దు. రెండోది, బాడీలో ఎవరికైనా స్టీల్ రాడ్ వేస్తే కూడా, చిన్న ఆపరేషన్ అయితే స్టీల్ రాడ్ వేస్తే కూడా మనం ఎలార్జిన్ ఇవ్వద్దంట. ఓకేనా? ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకొని ఇవ్వండి, కానీ ఫేస్ మేకర్ వేస్తే మాత్రం 100% ఇవ్వకండి. ఓకే, దీంట్లో 15 sachets ఉంటాయి. దీన్ని ఖచ్చితంగా గాజు పాత్ర, పింగాణి పాత్రలో మాత్రమే తీసుకోవాలి. స్టీలు, రాగి, ఇట్లాంటి వాటిలో తీసుకోవద్దు.
ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది? మన సప్లిమెంట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలంటే కొంచెం ఎంటీ స్టమక్లో తీసుకుంటే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బ్రేక్ పెట్టండి, ఇంకా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మీకు నర్వ్ సిస్టమ్ ప్రాబ్లం రాదు, హెల్తీగా ఉండొచ్చు, యాక్టివ్గా ఉండొచ్చు. ఓకే. ఇక నీమ్ మనకు తెలుసు, వేపగుణం. ఇది 30 రోగాలకు పనికొస్తుంది. చాలామంది ఇది ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇన్సులిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుందని. ఇది 30 రోగాలకు పనికొస్తుంది. ఎక్కువ కాఫ్ వస్తుంది, ఎక్కువ రోజులు తగ్గట్లేదు, కోల్డ్ అయింది, ఎక్కువ రోజులు తగ్గట్లేదు, స్కిన్ ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంది, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి, అక్కడ కూడా మనం నీమ్ వాడొచ్చు. ఓకే. కానీ నీమ్ తీసుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది షుగర్ లెవెల్స్ బాగా పడేస్తుంది కాబట్టి ఒకటికి రెండుకి మించి తీసుకోవద్దు. మ్యాక్సిమం నన్ను అడిగితే ఒక డబ్బా వాడేసి వదిలేసేయండి, ఇంకా రెగ్యులర్ లైఫ్ టైం వాడొద్దు దీన్ని. ఇయర్లీ ఒక్కసారి వాడితే చాలు. అంటే ఒక నీమ్ క్యాప్సూల్ తీసుకున్నామా, రోజు ఒక్కొక్కటి రే ప్రాబ్లం లేదు, రోజు ఒక్కొక్కటి తీసుకోండి, 3 నెలలు వస్తుంది, దాని తర్వాత ఆపేసేయండి. రోజు 2 తీసుకున్న వాళ్ళు, స్టార్టింగ్ చేసేవాళ్ళు, అంటే ఫస్ట్ టైం ఎవరైతే నీమ్ తీసుకుంటారో 5 డేస్ మాత్రం తీసుకోండి, 2 డేస్ వదిలేసేయండి. సేమ్ ఈ రూల్ మనకి నోని అండ్ నీమ్కి మాత్రమే ఉన్నాయి. వీక్లీలో 5 డేస్ తీసుకోవాలి, 2 రోజులు వదిలేసేయాలి. ఓకే. ఇయర్లీ వన్స్ చాలు, దానికంటే ఎక్కువ వద్దు. ఎస్పెషల్గా జెంట్స్ నీమ్ని కొంచెం అవాయిడ్ చేద్దాం. అంటే ఇది లివర్ కానీ మన స్పమ్ కౌంట్ రేట్ కానీ తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇయర్లీ వన్స్ ఈజ్ ఎనఫ్, చాలు ఇంకా. ఓకే. ఇంకా స్టీవియా, మనం చాయ్ తాగడం అలవాటు, స్వీట్లు తినడం అలవాటు ఉంటుంది. ఓకేనా. కానీ షుగర్ ఏదైతే తీసుకుంటామో, వైట్ షుగర్ తీసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తాయి. అందుకే డాక్టర్స్ కూడా చూడండి, హాస్పిటల్స్లో ఉంటే ఏదైనా ఆపరేషన్ అయినా హాస్పిటల్లో ఉన్న స్వీట్లు పెట్టొద్దు అంటారు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లాంటిది మనం ప్రతి డే షుగర్ వదిలేస్తే బాగుంటుందో బాగుంటుందా? కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, చాయ్ తాగాలనిపించినా ఒక స్టీవియా వేసుకుంటే, ఇది షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్. దీంట్లో 0 క్యాలరీస్, క్యాలరీస్ ఉండవు కాబట్టి వెయిట్ కూడా పెరగము. షుగర్ డయాబెటిక్ పేషెంట్కి బాగా పనికొస్తుంది. ఓకేనా. స్వీట్నెస్ అంటారా, షుగర్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా ఒకసారి స్టీవియా అలవాటు చేసుకుంటే ఇంకా బయట షుగర్ మనం తినం, అంత బాగుంటుంది స్టీవియా. రేట్ కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ. ఓకే. 120 130 పెడితే 100 క్యాప్సల్స్ వస్తాయి, ఒక్కటి వేసుకుంటే ఇవాళ ఒక ఛాయ్లో. ఓకే. నెక్స్ట్ కాల్షియం. ఓకేనా. మనం ఏదైతే చూడండి, ఒకప్పుడు అంతా గట్టిగా ఉన్నాం, కానీ ఇప్పుడు జస్ట్ ఇట్లా స్కిడ్ అయి పడితే బోన్స్ ఇరిగిపోతున్నాయి, ఎందుకంటే మనం కాల్షియం తీసుకోవట్లేదు. ఎస్పెషల్గా మనము పెసాలు మొలకలు కావచ్చు, దాంతోపాటు మిల్క్ కావచ్చు. ఓకేనా. రోజు 600 ml మిల్క్ తీసుకుంటే మనకి సరిపోని కాల్షియం వస్తుందంట. నేను ఒక దీన్ని ఆర్టికల్లో చదివి ఉంటే, కానీ నిజంగా మనం 600 ml మిల్క్ తీసుకుంటున్నామా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే మిల్క్ కరెక్ట్గా ఉందా? ఓకేనా. చూస్తున్నాం కదా, యూరేస్ తయారు చేస్తారు, పామాయిలేస్ తయారు చేస్తారు, ఇంకేదేస్ తయారు చేస్తారు అంటున్నారు కదా. అంటే మనం గేదె దగ్గర తీసుకునే పాలు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో చూడండి, ఏదైతే గేదెలు ఉన్నాయో వాటి కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అవును కదా, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు పాలు ఎక్కియాలని. అంటే దానివల్ల మనకి ప్రాబ్లమే. అట్లా అని చెప్పి మిల్క్ బంద్ చేస్తే మరి మనకి కాల్షియం ఎక్కడి నుంచి రావాలి? ఓకే. కాబట్టి మనకి సెల్స్, న్యాచురల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, కౌచుప్పాలు అంటారు కదా, కచ్చుప్పాలు అంటారు జనరల్గా, వాటిని ఫిల్టర్ చేసి మనకి ఇస్తున్నారు. డైలీ 2 కాల్షియం తీసుకుంటే మనకి బాడీకి సరిపోను. ఏదైతే 1000 to 1200 mg కాల్షియం కావాలో అది మనకి సరిపోతుంది అనమాట. ఇది 500 mg ఉంటుంది కాబట్టి రోజు 2 తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన కాల్షియం ఒక స్పెషల్ ఏంటంటే మనం వాటర్లో వేస్తే మొత్తం కరిగిపోతుంది, అంటే పూర్తిగా డైల్యూట్ అవుతుంది కాబట్టి కిడ్నీ స్టోన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, ఈజీగా ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఇయర్లో 2 సార్లు అయినా తీసుకుందాం, బోన్ గట్టిగా ఉండడానికి. ఎందుకంటే బోన్స్ పోతే, పిల్లర్స్ పోతే ఇల్లు నిలబడదు, బోన్స్ పోతే మనం కూడా నిలబడవు. అందుకే చూడండి, స్పాండిలైసిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పెయిన్ కావచ్చు, మెయిన్ వచ్చే ప్రాబ్లం కాల్షియమే. నిజంగా మనం 22 years తర్వాత మన కాల్షియం బాడీ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది కాబట్టి మనకి ఏదైతే కాల్షియం తీసుకోమో, ఓకేనా, అవసరం ఉన్నప్పుడల్లా మన బాడీ బ్లడ్ ఫ్లో అవ్వాలి, ఈజీగా అవ్వాలంటే కాల్షియం కావాలి. మనం ఇంటేక్ కాల్షియం తీసుకోకపోతే మన బాడీలో ఉన్న బోన్స్ నుంచి కాల్షియం తీసుకుంటుంది కాబట్టి మన బోన్స్ అనేది వీక్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా డైలీ 2 కాల్షియం తీసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు కాల్షియం టాబ్లెట్ తీసుకునేటప్పుడు ఐరన్ని, స్పెర్లులని కొంచెం దూరం పెడదాం, ఒక 3 hours. ఏ గ్లూకోజామెన్. ఓకే. ఎస్. చూసే చెప్పే ప్రాబ్లంలు రెండే రెండు, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, వెయిట్. అవునా కదా. మోకాలు నొప్పులు నాకు తెలిసి ఇంట్లో 4 ఉంటే ఖచ్చితంగా ఒకరికి మోకాలు నొప్పి ఉంటుంది, పక్క, అందులో డౌటే లేదు. అవునా కదా. ఎస్. మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి అంటే సింపుల్గా చెప్పొచ్చు వాళ్ళకి, ఏదైతే జాయింట్స్ మధ్యలో లూబ్రికెంట్, అంటే సింపుల్గా చెప్పాలంటే బేరింగ్ అంటారు కదా, అంటే బేరింగ్లో గ్రీస్ ఎట్లుంటుంది, ఇప్పుడు మిషన్ కుట్టే వాళ్ళు ఆయిల్ వేస్తారు కదా, అట్లా మన బాడీలో దేవుడు ఆయిల్ వేసి పంపించిండు మన బోన్స్ మధ్యలో. అది మనం
రాను 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 మనం తినే జంక్ ఫుడ్ వల్ల పెరగట్లేదు కాబట్టి అది అరిగిపోవడం వల్ల బోన్స్ మధ్యలో లిక్విడ్ లేకపోవడం వల్ల బోన్స్ రాపిడ్ అయిపోయి హీట్ పుట్టి మనకి పెయిన్ వస్తుంది. కాబట్టి దాన్ని మనం నీ పెయిన్ అంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని నీ రీప్లేస్మెంట్ అని చెప్పి చేస్తారు. కానీ మన దగ్గర వండర్ఫుల్ సప్లిమెంట్ ఉంది, గ్లూకోజామైన్. ఇది ఏం పని చేస్తుందంటే మన బాడీలో ఏదైతే జాయింట్స్ ఉన్నాయో జాయింట్స్ మధ్యలో ఉన్న లూబ్రికెంట్ని పెంచడానికి ట్రై చేస్తుంది. కాబట్టి నీ పెయిన్ తగ్గుతుంది. ఓకే. గ్లూకోజమైన్ తీసుకున్నాక చాలామంది అంటారు 10, 15, 20 రోజుల తర్వాత నాకు పెయిన్ పెరుగుతుంది సార్ తగ్గట్లేదు అంటారు. నిజమే, పెయిన్ పెరుగుతుంది అంటే మీకు ప్రాబ్లము ఫైన్ తగ్గుతున్నట్టే లెక్క. ఎందుకంటే మన బోన్స్ ఏదైతే గుజ్జు అరిగిపోయి దగ్గరకు వచ్చినాయో గుజ్జు పెరిగినప్పుడు మళ్ళీ బోన్స్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతాయి. అడ్జస్ట్మెంట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. ఓకేనా. అది కొన్ని రోజులు, వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మాత్రమే ఉంటుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు పెయిన్ అనేది ఉండదు. ఓకేనా. ఈ 10, 15 రోజులు గ్లూకోజమైన్ వేసుకొని పెయిన్ భరిద్దామా లేకపోతే లైఫ్ టైం పెయిన్తో ఉందామా, అది డిసిజన్ మనం పేషెంట్కే వదిలేద్దాం. ఓకే. ఇక నెక్స్ట్ కొలాజిన్ ఎస్. చాలామంది రేట్ ఎక్కువ అని చెప్పేసి కొలాజిన్ ప్రమోట్ చేయడం బంద్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, బోన్కి గ్లూకోజమైన్ ఓన్లీ లూబ్రికెంట్ని తయారు చేస్తుంది. కానీ బోన్ ఎండ్స్ ఏవైతున్నాయో అవి మెత్తగా రబ్బర్ లెక్క కుషన్ కోటింగ్ కావాలంటే కొలాజినే కావాలి. ఓకే. హార్ట్ కరెక్ట్గా కొట్టుకోవాలంటే కొలాజినే కావాలి. స్కిన్ ఎలాస్టిసిటీ, స్కిన్ మనకి రింకులు రావద్దు, ఓకే, ఫ్యూచర్లో మనము యంగ్గా ఉండాలంటే కొలాజిన్ కావాలి. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా మనం కొలాజిన్ తీసుకుందాం రోజు ఒకటి. ఓకే. ఇందులో మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ వెజ్ కొలాజిన్ కూడా లాంచ్ అవ్వబోతుంది. చాలామంది రెడ్ సింబల్ ఉంది సార్ నేను తీసుకోవాలా వద్దా. యాక్చువల్లీ మెడిసిన్లో రెడ్ సింబల్ గ్రీన్ సింబల్ ఏం ఉండదు. ఎందుకంటే మనం మార్కెట్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏ ట్యాబ్లెట్ ఇస్తుండో కూడా తెలియదు. ట్యాబ్లెట్లు అన్నీ కూడా మార్కెట్లో దేంతో తయారవుతుందో తెలియదు. కానీ మన దగ్గర దేంతో తయారవుతుందో క్లియర్గా చెప్తున్నాం. కానీ కంపెనీ ఆ విషయాన్ని కూడా ఆలోచించి మనకి వెజ్ కొలాజిన్ ఇస్తుంది. కాబట్టి మనం గట్టిగా ప్రమోట్ చేయొచ్చు. దీన్ని డైలీ ప్రాబ్లం లేదంటే ఒక శాషెట్ తీసుకుంటే సరిపోతుంది. ఒక గాజు ఒక మామూలు గ్లాసులో కలుపుకొని ఎప్పుడైనా సరే ఒక పూట తీసుకోవచ్చు. ప్రాబ్లం ఉంది అంటే డైలీ 2 తీసుకోండి. ఫ్యూచర్లో నాకు స్పాండిలైసిస్ రావద్దు, బ్యాక్ పెయిన్ రావద్దు, నీ పెయిన్ రావద్దు అనుకుంటే కొలాజిన్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ వాడి ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 3 మంత్స్ వాడదాం. ఓకే. కర్పినిన్ ప్లస్. ఓకే. కర్క్యూమిన్ మనకి తెలుసు, మనం ఇంట్లో రోజు వాడతాం కూడా. పసుపు కూరలో వేస్తాం కదా. ఓకే. జలుబైనా దగ్గు వచ్చినా కొంచెం పసుపు వేసుకొని పాలు తాగడం మనకి పూర్వీకుల నుంచి అలవాటు. కానీ నిజంగా మనం తీసుకుంటుంది పసుపు కాదు. ఎందుకంటే ఇంటర్నల్ లేయర్ ఏదైతుందో అది మాత్రమే మెడిసిన్లా పనిచేస్తుంది. బయట లేయర్ ఓన్లీ కలర్ మాత్రమే. ఓకేనా. అది కూడా మనకి మార్కెట్లో దొరికేది పిండి కలర్ కల్పిస్తారు. ఇంకా మనం తినే పసుపు వల్ల హెల్తీ కంటే అన్హెల్తీనే ఎక్కువ వస్తుంది. కాబట్టి మన కర్క్యూమిన్ అనేది ఇంటర్నల్ లేయర్ ఆఫ్ ది హల్దీ అనమాట. ఇది తీసుకుంటే మనకి ఫ్యూచర్లో క్యాన్సర్ రాదంట. క్యాన్సర్కి ప్రివెన్షన్గా పనికొస్తుంది. మన ఇమ్యూనిటీని పెంచుతుంది. టైప్ 2 డయాబెటిక్లో బాగా పనికొస్తుంది. దాంతోపాటు లివర్ ఫంక్షన్ ఏదైతే ప్రాబ్లం ఉందో, మనం చాలామందికి లివర్ హెల్త్ ఇస్తాం, కొలెస్ట్రాల్ ఇస్తాం, టాక్సిలిన్ ఇస్తాం, గ్యానెడర్మా, పంచతులసిలు ఇస్తాం. కానీ కర్కుమిని ఇవ్వడం బంద్ చేస్తాం. ఇప్పుడు చూడండి జాండీస్ వచ్చింది. జాండీస్ అనేది ఏమంటే కళ్ళకు వచ్చింది అనేసి మనం కంటికి సంబంధించిన ఇస్తాం కాదు. జాండీస్ అనేది కూడా లివర్కి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం లివర్ హెల్త్ కర్కుమిన్ ఇలాంటివి ఇచ్చినప్పుడు రిజల్ట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐ సపోర్ట్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఓకే. చెవులు పోయినా సరే కళ్ళు పోవద్దంట. ఎందుకంటే మనం ఏం తింటున్నామో మనకు తెలియాలి. ప్రపంచం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కలర్స్ని ఎంజాయ్ చేయాలంటే మనకు కళ్ళు ఉండాల్సిందే. అవునా కాదా. ఎస్. మరి కళ్ళు పోతే మనం దాన్ని కాపాడుకోవడం కష్టం కాబట్టి మనం ఐ సపోర్ట్. ఓకేనా. ఇక్కడ జింతానిన్ అంటే ఇది బంతి పూలు ఉంటాయి కదా, బిల్బెరీ మ్యారీగోల్డ్తో తయారు చేస్తారు. ఓకే. ఎస్పెషల్గా నైట్ విజన్ ఎవరికైతే రే చీకటి అంటారు చూడు వాళ్ళకి, టైప్ 2 డయాబెటిక్ వల్ల చూపు మందగిస్తుంది వాళ్ళకి, ఐ ఇరిటేషన్ కళ్ళకు కొంచెము ఇట్లా నీరు కావడం, రెడ్డిష్ అయ్యవడం, ఇన్ఫ్లమేషన్స్, ప్రతి ఒక్కటి కన్నుకున్న ప్రతి ప్రాబ్లంకి మనము కన్ను అనే ప్రాబ్లం గుర్తొస్తే మనకు గుర్తు రావాల్సింది ఐ సపోర్ట్. ఓకే. నాకు ఏ ప్రాబ్లం లేదు సార్ అంటే రోజు ఒకటి వేసుకోండి. నాకు ప్రాబ్లం ఉందంటే రోజు 2 వేసుకోండి. నిజంగా చాలామంది లీడర్స్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఒక 8 నెలలు 9 నెలలు వాడిన తర్వాత నా స్పెట్స్ తీసేసిన సార్, నా కళ్ళు బాగా చాలా బాగుంది. ఓకేనా. చాలామంది మీరు రెగ్యులర్గా వాడడం వల్ల మీ ఐ సైట్ మెరుగవుతుంది, కంటి చూపు బాగా పెరుగుతుంది. ఓకే. సార్ నాకు ఏ ప్రాబ్లం లేదు సార్ నేను వాడాలి అంటే మీ కన్ను ఇప్పుడు ఎట్లయితుందో అట్లనే ఉంచుకోవాలంటే మీరు ఐ సపోర్ట్ వాడితే ఫ్యూచర్లో మీకు ఐ సైట్ ప్రాబ్లం రాదు. ఓకే. ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకోవాలనుకుంటే ఐ సపోర్ట్తో పాటు మీరు క్రిల్ ఆయిల్, స్పెల్లునా అండ్ శ్రీభక్త కూడా మీరు కాంబినేషన్లో తీసుకోవచ్చు. రిజల్ట్ ఎక్కువ తొందర తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఇంకా ఫోలిక్ ఐరన్.
ఓకే. నిజంగా ఇది లేడీస్కి వరం అనుకోవచ్చు. లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా. నిజంగా జెంట్స్ దీన్ని అవాయిడ్ చేస్తుంటారు, కానీ జెంట్స్ కూడా దీన్ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే బండికి పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో, నిజంగా మన బాడీలో పెట్రోల్ ఏదైతుందంటే అది బ్లడ్డే కదా. బ్లడ్ బాగుండాలంటే దానికి ఐరన్ బాగా అందాలి. ఓకే. ఈ రోజుల్లో మనము ఆకుకూరలు తినట్లేదు, జంక్ ఫుడ్ అలవాటుపై ఏదో వారానికి ఒకసారో రెండు సార్లు ఆకుకూరలు తింటున్నాం కాబట్టి మనకు ఐరన్ అనేది బాడీలో రావట్లేదు. దానికి మన దగ్గర మంచి సొల్యూషన్ ఏదైతే ఉందంటే ఐరన్ క్యాప్సిల్. ఇది ప్యూర్ అండ్ న్యాచురల్ ఐరన్. మనం రెగ్యులర్గా తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బయట ఏదైతే క్యాప్సూల్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా, దీంతో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ప్రెగ్నెంట్ లేడీ ముందు ఇవ్వచ్చు, ప్రెగ్నెంట్లో ఇవ్వచ్చు, ప్రెగ్నెంట్ డెలివరీ తర్వాత కూడా ఇవ్వచ్చు. ఓకే. దీంతో పాటు మనం ఆమ్లా తీసుకుంటే అబ్జార్ప్షన్ పవర్ పెరుగుతుంది. రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి. కాల్షియం తీసుకున్నప్పుడు మినిమం 3 అవర్స్ మనం గ్యాప్ పెడదాం. ఓకేనా. ఇంకా శతవారి మ్యాక్స్, లేడీకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కి శతావారి మ్యాక్స్. లేడీస్ ప్రాబ్లం అంటేనే, లేడీస్ ప్రాబ్లం కాదు, మీ దగ్గరికి ఒక లేడీ పేషెంట్ ఏ రూపకంగా వచ్చినా వాళ్ళకి మీరు డిఫాల్ట్గా ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే శతవారి మ్యాక్స్. ఓకేనా. మనం ఫంక్షన్ అయితే ఇంట్లో జనరల్గా ఫుడ్ ఏదైనా అడుగుతాం కానీ నీళ్ళు వాటర్ పెట్టినామని అడగాం కదా. ఈ శతవారి మ్యాక్స్ లేడీస్కి వాటర్ లెక్క, అంటే డిఫాల్ట్గా తీసుకోవాల్సిన సప్లిమెంట్. వాళ్ళకి తెలుసో తెలియకో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు డిస్కషన్ కూడా చేయరు, అంటే చెప్తే ఎవరైనా నవ్వుతారేమో. చాలామంది సర్లే చిన్న ప్రాబ్లమే. స్పెషల్గా చెప్పాలంటే హై బ్లీడింగ్ కావచ్చు. ఓకేనా. మంత్లీ సైకిల్ ప్రాబ్లం కావచ్చు, అంటే ముందు వెనక అవ్వడం కావచ్చు. ఇంకా స్మెల్ రావడం కావచ్చు. మూడ్ స్వింగ్స్ చాలామంది చూడండి. ఆ, మ్, మ్, ఎప్పుడైతే మెన్ సైకిల్ వస్తుందో మూడ్ స్వింగ్ మారిపోతాయి, అంటే కోపంగు చిరాకు వస్తుంది చూసిర్రా, అది కావచ్చు. చాలామందికి స్టమక్లో కొంచెం పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. దానికి తోడు వైట్ టీచార్జ్ ప్రాబ్లం కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒకటే ఒక యూనిక్ ఐటమ్ ఏదైతే ఉందంటే మన దగ్గర శతావరి మ్యాక్స్. ఇది ఎస్పెషల్లీ లేడీస్కి డిజైన్ చేయబడ్డది. జెంట్స్ వేసుకోవద్దు అంటే వేసుకోవచ్చు, కాకపోతే వేసుకుంటే ఇది ఓన్లీ కూలింగ్లా పనిచేస్తుంది. కూలింగ్ ఏజెంట్స్ మస్తు ఉన్నాయి కదా, ఇంత రేట్ పెట్టి కూలింగ్ ఏజెంట్ మనకెందుకు. ఓకేనా. ఎస్పెషల్గా చెప్పాలి అనుకుంటే ప్రతి ఒక్కటి, ఇంకా పీసీఓడిస్, పిఎంఎస్, ఇంకా ఎవ్రీథింగ్ లేడీ ప్రాబ్లం అంటేనే మనం ఇది ఇవ్వాలి బస్, అంతే. ఇంకా ఓకేనా. అయితే డబ్బులు లేవు సార్, లేడీస్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గర్భసంచి ప్రాబ్లమ్స్ సంబంధించి ఏది ఉన్నా సరే మనం ఖచ్చితంగా శతావరి మ్యాక్స్ ఇద్దాం. ఓకే. ఆ, ఇంకొకటి, చాలామంది లేడీస్కి ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మిల్క్ తగ్గిపోతుంది, మిల్క్ రావట్లేదు. వాళ్ళకు కూడా మనం శతవారి ఇవ్వచ్చు, బాగా పనికొస్తుంది. ఇది కొందరికి మాత్రమే ప్రాబ్లం. ఎవరికైతే శతవారి మ్యాక్ తీసుకుంటారో కొందరికి ఇచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. తీసుకున్నాక 5, 10, 15, 20 నిమిషాల తర్వాత బాడీ ఇచ్చింగ్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు వేసుకున్న ఇచ్చింగ్ వస్తుందంటే వాళ్ళకి మాత్రం అవాయిడ్ చేయండి. ఇది లక్షల్లో ఒకరు ఉంటారు. నాకైతే ఇప్పటివరకు అట్లాంటి వాళ్ళే తగలలేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరు కూడా మనం ఇవ్వచ్చు. ఓకే. ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటే డైలీ 3 ఇవ్వండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 7:35 అవుతుంది కాబట్టి మనం ఈ సెషన్ని ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో ఇంకా నా సెషన్ ఉన్నప్పుడు మిగిలిన సెషన్ కంటిన్యూ చేస్తా. ఇంకా చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓకే. నేను చెప్పిన ప్రతి ఒక్క సప్లిమెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్పిన సప్లిమెంట్లలో ఓన్లీ నోని మాత్రమే బిఫోర్ ఫుడ్, మిగతా అన్ని ఆఫ్టర్ ఫుడ్డే. మినిమం 2 మార్నింగ్ అండ్ నైట్ వేసుకునేటి. మీకు ప్రాబ్లం ఉంటే రోజు 3 కూడా వేసుకోవచ్చు. ఓకే. వాటర్ ఎక్కువ తీసుకోండి. 12 ఇయర్స్ అబోవ్ వేసుకునే సప్లిమెంట్స్ చెప్పిన ఒక కొలెస్ట్రామ్ తప్ప. కొలెస్ట్రామ్ ఒకటి మనం చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు ఇమ్యూనిటీ బూస్టర్స్ కోసం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. వండర్ఫుల్ ప్రసాద్ గారు. చాలా విషయాలు చాలా క్షుణ్ణంగా, స్పెసిఫిక్ గా, టు ది పాయింట్ చెప్పారు. చాలా మందికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా. చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది వాడాలా, ఏది వాడదు, ఎప్పుడు వాడాలా, ఎట్లా వాడాలా. అది రిపీటెడ్ గా ఆ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. స్పెషల్లీ అయితే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో ఈ మధ్యన, వాళ్ళందరూ కూడా స్పష్టంగా అవగాహన వచ్చి ఉంటుంది. సప్లిమెంట్ అంటే ఏంటి, ఎందుకు వాడాలా, ఎట్లా వాడాలా. ఓకేనా. వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది అనేది. ఓకే. ఇది మీరు ఎంత విన్నా, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి దీనిపైన మాట్లాడడం మొదలు పెట్టండి. సార్ చెప్పిన విషయాలన్నీ కూడా మనకు ఏదైతే బుక్ ఉందో విన్నింగ్ టీమ్ది, హెల్దీ వెల్దీ, దాంట్లో చాలా విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అది తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో ఉంది. అది దగ్గర పెట్టుకొని మీరు చెప్పొచ్చు. చాలాసార్లు చెప్తుంటారు ఆ బుక్ని ఎలా యూజ్ చేయాలనేది. కానీ స్పెసిఫిక్గా చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు. చాలా మందికి అర్థమై ఉంటుంది. బట్ దీన్ని యూజ్ చేయండి. రెండోది, మీరు చేయడం మొదలు పెట్టినప్పుడు టీంలో మొదలు పెడతారు, డూప్లికేషన్ అవుతుంది. తద్వారా మంచి
బిజినెస్ ని మంచి పీవీని పెంచుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో మాట చెప్పాను ఏంటంటే రోజు పీవీ జనరేట్ చేయొచ్చు అని. ఎస్, ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా తెలుస్తున్నారు కాబట్టి మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మన చుట్టుపక్కల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. వాటితో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు ఓకే, డెఫినెట్ గా రెగ్యులర్ వాడడం మొదలు పెట్టినప్పుడు అక్కడ నుంచి పీవీ వస్తుంది. ఓకేనా? కొంత హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు లేదా వాళ్ళ ఫ్యామిలీలో కొందరు యాక్టివ్ పర్సన్స్ ఉండొచ్చు. ఈ మూలకంగా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినప్పుడు వాళ్ళ బిజినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ద్వారా మీ నెట్వర్క్ పెరుగుతుంది. అంటే మీ స్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా, మీ పీవీ వాల్యూమ్ పెరగాలన్నా, మీ చెక్ పెరగాలన్నా, మీ పిన్ పెరగాలన్నా ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. ఒకసారి మనకు సీనియర్ లీడర్స్ మాట్లాడిన తర్వాత మనం నార్మల్కి వెళ్దాం. మనం మన దగ్గర चरण सिंह सर, प्लीज एक बार है तो बात कर सकते हैं. ఎస్ గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ సెషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రసాద్ గారు కరోనా టైం కూడా గుర్తు చేశారు ఇమ్యూనిటీ గురించి. సో కరోనా తర్వాత లైఫ్ అంటే మొత్తం ప్రపంచమే మారిపోయింది. సో ఎంత సీరియస్నెస్, ఎంత హెల్త్ గురించి అవేర్నెస్ కరోనా తర్వాత ప్రపంచంలో వచ్చింది అంటే అది అందరికీ తెలుసు. అండ్ కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. అండ్ వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో ఫస్ట్ ఇది మనం వాడుకోవాలి. అండ్ మనతో పాటు మనము కరోనా విషయం మాట్లాడి ఎవరికైనా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటే, ఎక్కడైనా మనం మాట్లాడితే కరోనా గురించి మాట్లాడి దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా పెరిగినాయి, వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, సో దానికి మెయింటైన్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని మనం మన హెల్త్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మనకు ఇప్పుడు కంపెనీ ఇచ్చిన మన యానివర్సరీ ఆఫర్స్ కి అండ్ మన 500 పీవీ క్లబ్ కి అండ్ రోజు ఒక మనము హెల్త్ ప్లాన్ చేసుకుంటే కూడా రోజు 200-300 పీవీ మనము ఈజీగా దీని ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. చాలా మంది కూడా చేస్తున్నారు. సో ఎక్సలెంట్ ట్రైనింగ్ మనకు ప్రసాద్ గారు ఇచ్చారు. మన దగ్గర మనం చెప్పుకోవచ్చు ఎక్స్పర్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ లో ఎవరు అంటే మన సంగారెడ్డి నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. సో ఈ యొక్క ట్రైనింగ్ మనము ఎన్నిసార్లు వింటే అంతా మన లోపల అది క్లియర్ అయిపోతుంది, కూర్చుండిపోతుంది. అండ్ ఎప్పుడైనా చెప్తే మన చేతుల్లో అది ఆ బుక్ ఉంటే, హెల్త్ ఈజ్ వెల్త్ బుక్ ఉంటే అథారిటీ ఉంటది. అంటే ఓకే, ఒక మంచి పుస్తకంతో మీరు చెప్తున్నారు అని. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మీరు డాక్టరా, అట్లా ఇట్లా మాట్లాడతారు అని చెప్తున్నారు. సో ఆ బుక్ మన చేతిలో ఉంటే మనము ఈ అన్ని పాయింట్స్ అక్కడ చెప్పుకుంటూ పోతే లైన్ బై లైన్, పేజ్ బై పేజ్, సో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎక్సలెంట్ ట్రైనింగ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండ్ సార్. బ్యాక్ టు కుల్కర్ణి సార్. రైట్, థ్యాంక్ యూ చరణ్ సార్. భరత్ గారు, రాజేశ్వర్ గారు మీరు మాట్లాడి తర్వాత దానికి కంటిన్యూ చేయండి. షబీసాన్ తీసుకుని తర్వాత హ్యాండ్ రైజ్ చేసిన కొంతమంది మాట్లాడించండి. నా సెషన్ ఈజ్ హ్యాండ్ ఓవర్ టు రాజేశ్వరరావు గారు. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా ఈరోజు మనం సప్లిమెంట్లు ఇస్తున్నాం కానీ ఎందుకు ఇస్తున్నాము, ఎందుకు ఇవ్వాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అనే దాని గురించి ఈరోజు అనర్గళంగా నీళ్లు తాగినంత ఈజీగా చెప్పాడు సార్. రియల్లీ అందుకే ప్రసాద్ అంటారు సిఐటి ట్రైనర్ మనకి విన్నింగ్ టీం నుంచి తెలంగాణకి. చాలా గ్రేట్ సెషన్ ప్రసాద్, మంచి సెషన్ ని మాకు ప్రజెంట్ చేశారు ఈ రోజు. దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ గా నేను షబీర్ సార్ కి ఇన్విటేషన్ ఇస్తున్నాను. షబీర్ సార్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. సార్ మీరు కోహోస్ట్ ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు. షబ్బీర్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. క్లియర్ ఉందా? వాయిస్ వస్తుందా? వస్తుంది సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వినింగ్ టీమ్ లీడర్స్, ఆల్ అప్లయన్స్ అందరికి చాలా మంది ఇప్పటి వరకు విన్నాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ కరోనా కాలం వస్తుంది కనుక సప్లిమెంట్ ఇమ్యూనిటీకి సంబంధించిన ఏవైతున్నాయో అందరు నోట్ చేసుకున్నారు. బహుశా
వాడడం స్టార్ట్ చేసేయండి. మన దరిదాపున కూడా ఈ కరోనా రాదు. ఇప్పుడు ప్రసాద్ గారి ముచ్చట్లు విన్న తర్వాత వినడం అంటే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటాం, వాడడం స్టార్ట్ చేశారు అనుకోండి, 100% మనం సేఫ్టీగా ఉంటాం. మన సేఫ్టీకి మనమే బాధ్యులం కనుక ఇదంతా వాడండి. ప్రతి ప్రొడక్ట్ ఈరోజు దగ్గర 16 ప్రొడక్ట్స్ గురించి తనకు మంచి విశదీకరించి ఎప్పుడు వాడాలి, ఏది వాడాలి, ఎందుకు వాడాలి, క్లారిటీ, వండర్ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక మంచి సిఎన్టీ అనుకోవచ్చు. సిఎన్టీ కంటే ఇంకా గొప్ప అనుకోవచ్చు. అయితే ఒకవేళ మనం ప్రోడక్ట్ స్టార్ట్ చేసినామంటే కుక్కర్ సార్ అన్నట్టు మనకు పీవీ అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. మనం వాడితేనే మరి ఎదుటి వాళ్ళు మన టీం కూడా వాడుతుంది. మనం కావాల్సిన పొద్దున జూమ్ మీటింగ్ లో ఏదైతే ప్రసాద్ ఎప్పటికీ అంటుంటారు, మీరు కన్జ్యూమ్ చేయండి, ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయండి, వీడియో ఆన్ చేసుకోండి, ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేయండి. ఇవి రెండు చేస్తే 100% సక్సెస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా మంచి విషయాలు మళ్ళీ రివ్యూ ఇచ్చారు మాకు. కరోనా టైంలో పూట మనకి కావాల్సిన సప్లిమెంట్ మనకు అందిస్తున్న వెస్టేజ్ కి, ఆ విషయాలు చెప్పిన ప్రసాద్ కి మనం చాలా గ్రేట్ గా హ్యాట్సప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఈ రోజు సెషన్ గురించి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము. ఓకే, వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. లావణ్య మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ 2 days అటెండ్ అయ్యే సెషన్ లో ఎలా తెలుసుకుంటామో సార్ ఒక హాఫ్ అన్ అవర్ లో 18-19 ప్రొడక్ట్స్ కవర్ చేయడం జరిగింది సార్. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఎవరికి ఏం ఇవ్వాలి, ఏది వాడితే ఏం వస్తుందని ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పడం జరిగింది. ప్రతిసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే ఎలా నేర్చుకుంటామో ప్రసాద్ సార్ దగ్గర అలా నేర్చుకుంటాం. సారు ఒక ఏమంటారు హెల్త్ బండారం అని చెప్పొచ్చు. ఎప్పుడు సార్ దగ్గర కొత్త విషయం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, మా అందరికి చాలా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు యూ. ఓకే మేడం, మంచి విషయాలు చెప్పారు మేడం. 2 రోజుల్లో నేర్చుకునేది అర్ధ గంటలో నేర్చుకున్నారు. ఇంకొకటి, ఇక్కడ మిగతా వాళ్ళంతా ఫ్రీగా నేర్చుకున్నారు మేడం. ఓన్లీ జూమ్ ఎవరైతే ప్లే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే డబ్బు ప్లే చేశారు. ఎంత మంచి నాలెడ్జ్ ఉంది ఇక్కడ. ఓకే రైట్ మేడం, మంచి విషయాలు గుర్తు చేసినందుకు. నెక్స్ట్ హనుమంతరావు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడచ్చు. హనుమంతరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్విన్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రసాద్ సార్ హెల్త్ సెషన్ గురించి హైలైట్ చెప్పారు సార్. నేను ఒక బిరుదు ఇవ్వబోతున్నాను సార్కి. ఈజ్ ఏ స్పెషలిస్ట్ డాక్టర్ అని అనుకోవచ్చు. ఇంత మంచి మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ కానీ, విటమిన్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ ఎలాంటి ఏ ప్రోడక్ట్ ద్వారా వస్తుందో క్లారిటీగా వివరించగలిగారు సార్. మేము కూడా నేర్చుకునేటువంటి వేలో ఉన్నాం సార్. మేము కూడా ఒకరోజు పూర్తిగా నేర్చుకొని అనేకులకు చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదాన్ని పాటించాలని అనుకుంటున్నాను సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, మీ నిర్ణయాన్ని కంటిన్యూషన్ గా ఒక 1 to 2 years పెట్టండి, మీరు కూడా మంచి లీడర్ గా ఎదుగుతారు. నెక్స్ట్ నారాయణ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. ఎడపల్లి నారాయణ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ గా ఉందండి, మాట్లాడండి. సార్ నా పేరు నారాయణ సార్, మాది సిరిసిల్ల డిస్ట్రిక్ట్ సార్. సార్ ఆల్ విన్నింగ్ టీమ్ అప్లయన్స్ కు గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను హెల్త్ సప్లిమెంట్స్ గురించి సార్ ఇంతకుముందు ప్రసాదరావు సార్ చెప్పిండు కదా సార్. ఆ సప్లిమెంట్స్ సార్ మనం ఫస్ట్ వాడుకున్న తర్వాతనే ఇతరులకు సజెషన్ చేయాలి సార్. ఎందుకంటే మనం వాటిని వాడడం ద్వారా మనకు రిజల్ట్ వస్తాయి కదా సార్. రిజల్ట్ వచ్చిన తర్వాత వారికి కూడా మనం సజెషన్ చేయొచ్చు సార్. నేను షుగర్ సప్లిమెంట్స్ వాడాను సార్, 6 months వాడాను సార్. ఇప్పుడు అయితే నాకు షుగర్ ఉండడం ద్వారా నాకు కళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. అది ఐస్ సపోర్ట్ కూడా నేను సంబంధించిన సప్లిమెంట్స్ వాడుతున్నా సార్. అది కూడా నాకు కొద్దిగా రిజల్ట్ వస్తుంది సార్. మనం ఆల్ లీడర్స్ ప్రతి ఒక్కరు వాడుకోవాలని నేను సజెషన్ చేస్తున్నా సార్. ఎందుకంటే నేను వాడడం ద్వారా నాకు కూడా కొద్దిగా హీట్ ప్రాబ్లం అయింది సార్. అంటే వాటర్ తీసుకోకుండా నాకు హీట్ ప్రాబ్లం అయింది సార్. వాటర్ అనేది ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ వాడినప్పుడు 3-4 liters తాగినప్పుడు హీట్ అనేది వెళ్ళిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు క్వశ్చన్ సార్. ఓకే గ్రేట్ అండి. చేస్తున్న తప్పులు తెలుసుకొని దాన్ని కంటిన్యూషన్ చేయకుండా మార్చుకొని ముందుకెళ్ళడానికి మంచి ఆలోచన చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి శంకర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మీరు మాట్లాడండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆ లీడర్ మార్నింగ్. అందరు గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ప్రసాద్ సార్ చెప్పిన సప్లిమెంట్ అందులో నేను వాడినవి చాలా ఉన్నాయి సార్. నాకు హెల్త్ ప్రాబ్లం చాలా ఉండే, ఎందుకంటే నడుము నొప్పి, బ్లాక్ పెయిన్, నేను ఆటో నడిపిస్తుంటే దానికి అందులో మనం వాడిన కొలాజియం కానీ ఇప్పుడు కాల్షియం, ఎనర్జీ లైన్, ఇలాంటి ఈ పేర్లు కొన్ని చెప్పంగా రాదు సార్. నాకు ఇవన్నీ వాడడం వల్ల నాకు నొప్పి తక్కువ సార్. నాకు ముందు నేను వాడిన తర్వాతనే బయట ప్లాన్ ఇచ్చుకుంటూ అందరికీ వాడమని చెప్పడం జరుగుతుంది సార్. దాని గురించి చాలా వివరంగా మళ్ళా అర్థమయ్యేటట్టు చెప్పింది సారు. వివరంగా దానికి అర్థమయ్యేటట్టు నేను అంటే కంటిన్యూ చేసిన సార్. ముందు మనం వాడాలి, మనం వాడిన తర్వాతనే అవతల వాళ్ళకు చెప్తేనే నమ్మకం అనేది కుదురుతుంది సార్. నాకు అదే ఫుల్ నమ్మకం వచ్చింది. ఆల్రెడీ నేను ఇప్పుడు వాడినా కాబట్టి చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అందరికీ ఈ యొక్క సెషన్ అనేది ఎంత యూస్ఫుల్ అయింది అనే విషయాన్ని మీరు తెలుసుకొని 10 మందికి చెప్పాలని ఆలోచన చేస్తున్నారు. చాలా గ్రేట్ సార్ మీరు. నెక్స్ట్ మంగం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ప్రసాద్ సార్ చాలా బాగా చెప్పారు. సప్లిమెంట్ గురించి గ్లూకోజన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్, ఇవన్నీ చాలా బాగా చెప్పినావు సార్. థ్యాంక్ యూ సార్. నీకు మాకు అర్థం కాని వాళ్ళకి అందరికి అర్థమైంది. ఎవరికి ఎట్టియాలో ఎవరికి ఎట్టేపియాలో అనేది తెలియని వాళ్ళకైనా తెలుసు చెప్పిన ప్రసాద్ సార్. థ్యాంక్ యూ చెప్తున్నా. ఎలా అయినాక చాలా బాగా పనిచేస్తుంది. గ్లూకోజన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్, నూనె అయితే చాలా బాగా పనిచేస్తుంది. నూనె ఇస్తే వాడుకో సార్. మీ సప్లిమెంట్ చాలా బాగుంటుంది మన దగ్గర. సార్కైతే థ్యాంక్ యూ చెప్తున్నా. చాలా బాగా చెప్తున్నా సార్. నేను ఇచ్చేటోళ్ళ కూడా నేను అర్థమయ్యేటట్టు నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే ఓకే అమ్మా, నిజంగా నువ్వు ఇలాంటి నాలెడ్జ్ తీసుకొని 10 మందికి హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఇక్కడి నుంచి. ఓకే, నెక్స్ట్ అంకిత్ తిరుపతి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. లీడర్స్ ఇక్కడ ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో వాళ్ళకి ఇవ్వట్లేదు. దయచేసి వీడియో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతి సార్, నేను ఇంద్ర పార్క్ నుంచి. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్. నేను 2-వీలర్ టెక్నీషియన్ సార్. ఎందుకంటే ఎప్పుడు పొల్యూషన్ లో ఉంటా, ఆయిల్ లో ఉంటా, పెట్రోల్ లో ఉంటా కంపల్సరీ. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ నేను ఎయిర్ ప్యూరిఫైయర్ కంపల్సరీ వాడతా సార్. నూనె కూడా కంపల్సరీ. ఇంకోటి ఫ్లెక్స్ ఆయిల్ కంపల్సరీ. ఇవి వాడుతూ నా టెక్నీషియన్, ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు కాబట్టి నేను కూడా మెయిన్ ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే ఒక 4 ఇప్పించిన సార్. నేను మా ఫ్రెండ్ సర్కిల్లో కంపల్సరీ నైట్ రాగానే నేనైతే వాడతా 100%. మన హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఏ పనైనా. మనం ఫ్యామిలీ గురించి అయితే కంపల్సరీ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు సార్. ఓకే సార్, మీ తప్పులు మీరు తెలుసుకొని ఇప్పటి నుంచి అలాంటివి చేయకుండా 10 మందికి సహాయం చేసుకుంటూ మంచి రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేము ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సార్. శర్మ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్. ఈరోజు సారు చాలా డీటెయిల్డ్ గా హెల్త్ సప్లిమెంట్స్ యొక్క అవసరం ఏమిటో, వాటి అవసరం ఎందుకు వచ్చిందో చాలా డీటెయిల్డ్ గా చెప్పారు సార్. మన ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్లనే అనేక రోగాల బారిన మనం అందరం పడుతున్నామని, దానికి హెల్త్ సప్లిమెంట్స్ ఎలా ఫుల్ఫిల్ చేస్తుందో, మనకి ఏ రోగాలు రాకుండా ఎలా కాపాడుతాయో చెప్పారు సార్. ఇందులో నేను 2-3 పాయింట్స్ నాకు అర్థమైంది నేను యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు ఉసిరి తింటే డాక్టర్ యొక్క అవసరం లేదు అని సార్ చాలా బాగా చెప్పారు. దీనికి మన తెలుగులో ఒక సామెత, ఉసిరి తింటే 100 ఏళ్ళు బతుకుతారు, ఉసిరి తింటే 100 ఏళ్ళు హాయిగా జీవించవచ్చు. కానీ ఎంతమంది మనం ఉసిరికాయ రోజు తినగలము? ఉసిరి అంటే చిన్న ఉసిరి కాదు, అది రాతి ఉసిరి, పెద్ద ఉసిరి మాత్రమే. అట్లాంటి ఆమ్లా క్యాప్సూల్స్ మనం అందరికీ ఈజీగా హ్యాండీగా మనం అందజేయగలుగుతున్నాం సార్. ఆ పాయింట్ చాలా ఎక్సలెంట్ పాయింట్. మిగతా హెల్త్ సప్లిమెంట్స్ చెప్పే ముందు నాకు ఇటీవల మహబూబ్ నగర్ లో ఎదురైనటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఆయన నాతో ఒక 1/2 అవర్ 45 మినిట్స్ వాదించాడు. పలానా ఆయన ఎన్నో మందులు వాడుతున్నాడు, వాడిన తర్వాత అతనికి ఏదో అయిపోయింది అంటే, దానికి నేను ఏం చెప్పానంటే, ఫస్ట్ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత, ఆ అవగాహన ఉన్న తర్వాత ఏ కాంబినేషన్స్ లో ఏ క్యాప్సూల్స్ ఎన్ని వాడాలి, ఏవి వాడకూడదు
అది తెలుసుకోకపోవడం వల్ల అన్ని హెల్త్ సప్లిమెంట్స్ మనం తినేస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం అనుకునేది చిన్న పొరపాటు అది. సో ఆ పొరపాటుని సరిదిద్దడానికి అనుభవజ్ఞులైనటువంటి మన లీడర్స్, నాలెడ్జ్ ఓకే ఓకే సార్, మీరు అన్మ్యూట్ అయ్యారు. ఓకే సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చినంత కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీది. ఓకే, మీరు మ్యూట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ నేను ఇన్వైట్ చేస్తున్నాను నయోమి గారు, ఎసదుల్లా నయోమి గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు ప్రసాద్ సార్ ఎనర్జెటిక్ గుడ్ మెసేజ్. అసలు నేను చాలా సార్లు తక్కువ మాట్లాడతాను, కానీ ఈరోజు సార్ చెప్పిన విషయంలో ప్రసాద్ సార్ వచ్చినాడంటే ఒక ఎనర్జెటిక్, ఆ ఎనర్జెటిక్ లో ఈ యొక్క క్యాప్సిల్స్, ఈ హెల్త్ ప్రొడక్ట్స్ చెప్పాడని అవి ఏది వాడకూడదు అనేకుండా అన్ని వాడదాం అనేటట్లు చెప్పేసినాడు సార్ ఈరోజు. ఆమ్లా కానీ ఫ్లాక్స్ ఆయిల్ కానీ ప్రతిదీ సార్. నేను కూడా చాలా మందికి ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్ సజెషన్ చేశాను సార్. ఇప్పుడు సార్ చెప్పడం ద్వారా నేను మరీ ఎక్కువగా ఇంకా అనేకులకు చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ అమ్మా, గ్రేట్. అందుకే రోజు జూమ్ లో వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్స్ తెలుస్తుంటే దాన్ని 10 మందికి పంచడం వల్ల మన ఇన్కమ్ తో పాటు అందరికి ఆరోగ్యం పంచొచ్చు. నెక్స్ట్ శ్రీకాంత్ యాదవ్ గారు, సిల్వర్ డైరెక్టర్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భయ్య, మాట్లాడండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్. వీడియో ఆఫ్ చేశారు సార్, కొంచెం స్పీకర్ వినబడట్లేదు, అందు గురించి. అది చెప్పండి. ఈరోజు ప్రసాద్ సార్ చెప్పింది హెల్త్ సప్లిమెంట్ చాలా బాగా అర్థమైంది సార్. మన ఆమ్లా, అలోవేరా గురించి చాలా మంచిగా చెప్పింది సార్. అది కొంచెం డౌట్ ఉండే మాకు, కొద్దిగా డౌట్ క్లియర్ అయింది సార్. అది దేనికి ఇవ్వచ్చు, దేనికి ఇవ్వద్దు అనేది అర్థమైంది. మన ఫుడ్ ప్యాచ్ కూడా మనకు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు మళ్ళీ ఒకటి, అది చాలా మంచిగా చెప్పింది సార్. అది బాగా అర్థమైంది. అది ఎవరెవరికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వాలనేది. ఇంకొకటి ఫ్లాక్స్ ఆయిల్ కూడా ఎవరికి ఇవ్వచ్చు అనేది, ఫ్లాక్స్ ఆయిల్ నూనె అనేది ప్రతి ఒక్క దానికి ఇవ్వచ్చు అనేది క్లారిటీగా చెప్పింది సార్. అది అర్థమైంది మాకు కూడా, రాసుకున్నాం కొన్ని. ఓకే సార్, బ్యాక్ టు హోస్ట్. ఓకే అండి, రైట్. మంచి విషయాలు చెప్పారు సార్ మీరు. నెక్స్ట్ వచ్చేసి నేను శ్యామల మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్ కి అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రశాంత్ సార్ చాలా బాగా ఎక్సలెంట్ గా, ఇంకా కొద్దిగా మాకు నాలెడ్జ్ అనేది బాగా వచ్చింది సార్ ఈరోజు. ఎందుకంటే హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉండే సార్. మేము కూడా వాడిన మంచి రిజల్ట్ వచ్చింది. నేను కూడా వాడుతూ ఇంకా మా అప్లయన్స్ వాళ్ళకు కూడా ఇప్పిస్తున్నా సార్. ఎయిర్ ఫాల్ చాలా కాబట్టి ఉండే నాకు కూడా, దాని వల్ల బాగా రిజల్ట్ వచ్చింది. ఇంకా 2 members కి ఇప్పించిన సార్ ఎయిర్స్ గురించి. మళ్ళీ స్కిన్ ప్రాబ్లం గురించి కూడా ఇప్పించిన సార్. మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఇంకొక 10 members కి నేను ఇట్లానే హెల్ప్ చేసుకుంటా వెళ్ళాలనేసి అనుకుంటున్నా సార్. నాకు సప్లిమెంట్స్ గురించి ఇంకింత కొద్దిగా నాలెడ్జ్ తీసుకున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు అవర్స్. ఓకే అమ్మా, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి, ఇక్కడ నుంచి సక్సెస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆత్కూరి వెంకటేష్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ లీడర్ గుడ్ మార్నింగ్. వినడుతుంది సార్ వాయిస్? క్లియర్గా ఉందండి, మాట్లాడండి. ఇక్కడ ప్రసాద్ సార్ చెప్పిన బాగా అర్థమైంది సార్. నూనె, ఫ్లాక్స్ ఆయిల్ గురించి, దేనికి ఎట్లా వాడాలి అని బాగా అర్థమైంది సార్. ఎవరికి ఏది ఇవ్వాలి, ఫుడ్ ప్యాచర్ అయినా కానీ ఏదైనా అది బాగా నేర్చుకున్నాను సార్. ఇంకా 10 మందికి చెప్పాలని నేను నేర్చుకున్నా సార్. ఓకే సార్. గ్రేట్. ఓకే, రోజు ఇట్లా జూమ్ లో వస్తుండండి, మీకు నాలెడ్జ్ వస్తుంది, దాంతో పాటు మీకు ఇన్కమ్ కూడా పెరుగుతుంది నలుగురికి చెప్పడం వల్ల. ఓకే, నెక్స్ట్ విద్యాసాగర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు అయితే ప్రసాద్ సార్ సెషన్ అనేది చాలా బాగుంది సార్. ప్రసాద్ సార్ సెషన్ అంటేనే ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోబోతున్నామని మాకు తెలుసు. ఆ ప్రసాద్ సార్ సెషన్ మాత్రం మిస్ కావద్దని కూడా మేము ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. ఈ రోజు చాలా విషయాలు ఈ 1 hour దగ్గర చెప్పారు సారు.
ఆ 1 hour దగ్గర మంచినీళ్ళు తాగినంత ఈజీగా చాలా ప్రతి ఒక్కటి చెప్పారు. మాకు ఆ ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేయాలంటే ఎంతో టైం పడుతుంది సార్. కానీ అంత ఇన్ఫర్మేషన్ అతను మన ముందు ఉంచాడంటే అది చాలా మంచిగా మనకు ఎంత యూజ్ అవుతుంది అనేది అది నేను చెప్పలేను. సో ఈ విషయాలన్నీ మనకు తెలిసాయంటే ఇవి మనకు ఎంతో నాలెడ్జ్ని ఇచ్చే విషయాలు. మనం కూడా ముందరికి వెళ్ళడానికి చాలా సహాయపడతాయి. ఆ సార్కి మాత్రం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్, ఓకే మా వైఫ్ మాట్లాడుతుంది సార్. ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్పిరులినా, కాల్షియం, ఐరన్ తీసుకునేటప్పుడు మనం 3-4 గ్యాప్ తర్వాత తీసుకోవాలని సార్ చెప్పారు. ఇంకోటి స్పిరులినా ఇచ్చేటప్పుడు మనము ఏ ఏజ్ కి ఇవ్వాలని మాకు డౌట్ ఉండే. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇవ్వచ్చు అని సార్ చెప్పారు. స్టీవియా కానీ ఐస్ సపోర్ట్ కానీ చాలా మంచి సెషన్ ఇవాళ. మాకు ఏవైతే తెలియలేదో సార్ మంచిగా చెప్పాడు. చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అమ్మా, గ్రేట్. నిజంగా మీరు ఇద్దరు కలిసి ఫ్యామిలీ వింటున్నారు, దాని గురించి కూడా రివ్యూ ఇచ్చారు. మీరు ఇదే మాటలు 10 మందితో చెప్పండి, ఇక్కడ నుంచి సక్సెస్ సాధించండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అరుణ మేడం గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం గారు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అన్న. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. నిజంగా ఇంత అద్భుతమైన ప్రసాద్ నా అప్లైనందుకు నిజంగా గర్విస్తున్నా. నాకున్న కొంచెం నాలెడ్జ్ అప్లైన్స్ నుండి తీసుకుంది. అది ప్రసాద, రాజన్న, కుల్కర్ణి సారా, చరణ్ సారా అన్నది కాదు. నాలెడ్జ్ అన్నది మాత్రం ఖచ్చితంగా అప్లైన్స్ నుంచే వస్తుంది. బాగుంది. కానీ దీంట్లో ఒక విషయం నాకు మనసుకు తట్టిన విషయము, యుద్ధం వస్తేనే మనము సైనికుల్ని నించోబెట్టట్లేదు బార్డర్ లో. అలాగే ఇబ్బందులు వస్తున్నాయని పోలీస్ స్టేషన్లు కట్టి పోలీసులను కూర్చోబెట్టట్లేదు. అస్తమానం ఎప్పుడు మనకు రక్షణగా బార్డర్ ఉంది, అలాగే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి ఊర్లో కూడా. ఇబ్బందులు రాకుండా ఉండడానికి అంత మనం దేశాన్ని రక్షిస్తున్నాము, మన శరీరాన్ని ఎంతవరకు రక్షించుకుంటున్నాం అనేది ఇక్కడ నిజంగా చాలా మనస్సుకి ఇట్లా హత్తుకున్న విషయం. ఈ రోజు మనం ఇబ్బందులు రాకుండా ఉండాలంటే సప్లిమెంటేషన్ ఖచ్చితంగా అవసరం. కరోనా టైంలో మేము లైవ్ గా చూసాము ఎంతమందికి ఇబ్బంది అయింది అనేది. మా ఇంట్లో జస్ట్ ఒక చిన్న తుమ్ము దగ్గు లాంటిది కూడా రాదు. దాంట్లో మా పేరెంట్స్ చాలా పెద్దవాళ్ళు. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చిందంటే ఖచ్చితంగా అప్లైన్ నుండే వచ్చింది. ఏం వాడాలి, ఎలా ఉండాలి అసలు అనేది లైఫ్ ని సేవ్ చేసిందంటే నిజంగా వెస్టేజ్ సప్లిమెంట్స్ కొన్ని వేల మంది లైఫ్ ని సేవ్ చేసింది. అంత అద్భుతమైన నాలెడ్జ్ నాకైతే మొన్న హెల్త్ సెషన్ కి వెళ్ళినా కూడా 2 days సెషన్ కి బాగుంది, బాలేదని కాదు. కానీ ఈ రోజు చెప్పిన నాలెడ్జ్ కన్నా నిజంగా అంటే ఇది బేసిక్ మనకి అందరికి కూడా, నా డౌన్లైన్స్ కి కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీంట్లో అందరికీ కామన్ గా వచ్చే డౌట్స్ అనేవి క్లారిటీ అయినాయి. రాజన్న థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అసలు అన్ని నోట్స్ రాసుకున్నా. ఖచ్చితంగా ఇంకా కూడా నేను ఇది మళ్ళీ చూసి మళ్ళీ ఇంకా రాసుకుంటాను. ఈ అలవాటు కూడా నాకు అప్లైన్ ఇచ్చింది, ప్రతిదీ రాసుకోవాలి అనేది. ఇప్పటికీ ఒక 20-30 నోట్బుక్స్ ఉన్నాయి నా దగ్గర, నిండిపోయినాయి. కానీ దేన్ని పారేది, ఎప్పుడు ఏది ఓపెన్ చేసి చూసినా ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు యూ. గ్రేట్ రివ్యూ మేడం. ఆ నిండిపోయిన నోట్స్ లని 10 మందికి పంచిపెట్టండి. మీ నాలెడ్జ్ ని నిండిన నోట్స్ లతోటి మీరు ఇక్కడ నుంచి నిండైన జీవితాన్ని జీవించవచ్చు. ఓకే, రైట్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నవనీత గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను కూడా హెల్త్ కు వాడాను సార్. నాకు కూడా చాలా రిజల్ట్ వచ్చింది, నమ్మకం కూడా కలిగింది. నేను కూడా ప్లానింగ్ కూడా చేస్తున్నా, బయటకు వెళ్తున్నా సార్. చాలా నమ్మకం వచ్చింది. ఇంట్లో మనం ఎంత మంచిగా వాడితే అంత మనకు హెల్త్ బాగానే ఉంటుంది సార్. సార్ చాలా బాగా చెప్పారు. ఓకే అమ్మా, దాన్ని మీరు ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళాలి. ఓకే, ఇలా మాట్లాడుతుండండి. రోజు మీ జూమ్ లో మీరు మాట్లాడుతుంటే మీకు కూడా కొంచెం బిడియం అనేది పోతుంది, కొంచెం ముందడుగు వేయచ్చు. నెక్స్ట్ రాములు గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ, స్పెషల్లీ థ్యాంక్ యూ ప్రసాదరావు సార్ గారు. నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను. అయితే నేను మంచి గ్రహించిన విషయాలు ఏంటంటే,
మనం బిజినెస్ చేస్తున్నామా, ఎంతవరకు చేస్తున్నామా అన్న దానికంటే కూడా ఒకరికి హెల్త్ని ఇవ్వడం అనే దాంట్లో చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అది మీరు ఖచ్చితంగా చెప్పారు. మనం బిజినెస్ లో ఈ రోజు కాకపోయినా రేపు అచీవ్ అవుతామేమో, కానీ ఈ హెల్త్ మాత్రం ఈ ప్రతిరోజు మనం ఎవరికో ఒకరికి ఈ నాలెడ్జ్ ఇవ్వకపోతే అంటే ఎంతో మనం వాళ్ళను కూడా మనం రక్షించలేకపోతున్నాం అన్నటువంటి ఒక బాధ మాత్రం మనసులో ఉండిపోతుంది సార్. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒకరిద్దరితో హెల్త్ విషయంపై మాట్లాడేటటువంటి అవకాశం, అంటే మీరు నాలెడ్జ్ ఇచ్చినందు బట్టి మీకు చాలా థ్యాంక్ యూ సార్. నేను ఒక 20 years నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పటికీ కూడా ఇంత ఫ్లూయెంట్ గా మేము ఎవ్రీడే అంటే మేము ప్రాక్టీస్ చేస్తూ టీచింగ్ చేసినా కానీ చెప్పలేకపోయినాం సార్. మీరు చాలా ధారాళంగా చెప్పారు, మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. ఈ విషయాన్ని మేము పాటిస్తూ 10 మందికి హెల్త్ ఇవ్వడంలో సహాయపడతామని చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్ సార్. ఓకే అండి, నిజంగా మీరు తీసుకునే నిర్ణయాన్ని మీరు పాటించండి. 100% 10 మందికి ఆరోగ్యాన్ని పంచుకుంటూ మీరు ఆర్థికంగా ఎదగొచ్చు. లీడర్స్ మనకి 8:02 అవుతుంది కాబట్టి షార్ట్ గా ఇవ్వండి, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి గోవింద్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోవింద్ భాయ్. సెషన్ చాలా బాగా ప్రసాద్ సార్ది, మంచినీళ్ళు తాగినంత ఈజీగా చెప్పారు. డౌట్ ఏంటంటే నాకు ఏం లేదు, ఒక 2-3 కాంబినేషన్స్ యూజ్ చేయొచ్చా మనం? అంటే ఎగ్జాంపుల్ డయాబెటిక్స్, జాయింట్ పెయిన్స్, హై బీపీ, ఇట్లా అన్ని కాంబినేషన్ కలిపి ఎట్ టైం యూజ్ చేయొచ్చా లేదా? ఒక చిన్న డౌట్ అంతే. ఎన్ని 2-3 కాంబినేషన్స్ యూజ్ చేస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సప్లిమెంట్స్ చాలా ఎక్కువ అయిపోతాయి కాబట్టి మీరు ఒక అప్లైన్ దగ్గర ఒకసారి మాట్లాడి ఏదానికి ఫస్ట్ ఇస్తే బాగుంటుందో చూడండి. ఎందుకంటే అన్ని కాంబినేషన్స్ ఇస్తే 10-20 సప్లిమెంట్స్ అయితే అని తీసుకోవడానికి భయపడతారు. అదే ప్రాస్పెక్ట్ హెల్త్ పరంగా ఇష్యూ రాకుండా డౌట్ వచ్చింది కొంచెం. అది హెల్త్ పరంగా ఇష్యూ అవ్వదు సార్, అన్ని మింగడానికి భయపడతారు అంతే. అదే క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది. ఓకే సార్, అదే డౌట్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే గోవింద్ గారు, మీ అప్లైన్ తోటి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఏ కావాలో తీసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మహేష్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ గ్రేట్ సెషన్ సార్. చాలా అన్నోన్ థింగ్స్ కూడా తెలిసిపోయాయి సార్. అసలు ఎవరికి ఏమి ఇవ్వాలని కొన్ని డౌట్ ఉండే, ఇప్పుడు ఓకే క్లియర్ అయిపోయింది సార్. గ్రేట్ సెషన్ సార్. అండ్ ఈ ఏజ్ లో మనం స్కూల్కి వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, కానీ జూమ్ మీటింగ్ అంటే అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలుసుకోవచ్చు అని తెలవాలి ఇప్పుడు కూడా మన ఆల్ లీడర్స్ కి. అప్పుడు తెలిసిపోతుంది, అప్పుడు వాళ్ళకి కూడా నాలెడ్జ్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. షార్ట్ గా స్వీట్ గా మంచిగా చెప్పారు. నెక్స్ట్ ప్రశాంతి మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ నాది ఒక్క డౌట్ సార్, చిన్నది. అయితే సిఎండి ఇప్పుడు ఏంది ఫిల్టర్ వాటర్ లో వేసుకొని తాగాలి కదా సార్. అయితే వాటర్ ప్యూరిఫైర్ ఉంటది కదా సార్ ప్రతి ఇంట్లో, ఆ వాటర్ లో వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చు. మళ్ళీ అట్లాగే మెడిసిన్స్ తో పాటు సిఎండి వాటర్ తీసుకోవచ్చా? మెడిసిన్స్ అదే మన క్యాప్సూల్స్, వెస్టేజ్ క్యాప్సూల్స్ వేసుకునేటప్పుడు సిఎండి వాటర్ తో కలిపి తీసుకోవచ్చా సార్? మేడం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఎందుకంటే జనరల్ గా మనం మినరల్ వాటర్ తాగేవాళ్ళం, ఇప్పుడు తాగట్లేదు అంతే. ఓకే, దాన్ని మినరల్ చేసి తాగుతున్నాం, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కానీ బయట ఏదైతే కెమికల్ టాబ్లెట్ వేస్తారో దాంతో అవాయిడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నేను లాస్ట్ లీడర్ కి ఇస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? కొంచెం స్ట్రక్ అవుతుంది, మాట్లాడండి సార్. వినబడుతుంది, మాట్లాడండి సార్. ఈరోజు ప్రసాద్ సార్ సిడి చాలా వండర్ఫుల్ సిడి సార్. సార్ మాట్లాడుతుంటేనే ఫుల్ ఎనర్జీ ఉంటుంది ప్రతి లీడర్ దగ్గర వినడానికి. అంత క్లారిటీగా చెప్పడానికి మన ప్రసాద్ సార్ చాలా నంబర్ 1 సార్. ప్రతి మెడిసిన్ గురించి చాలా స్వీట్గా చెప్పింది సార్. ఏంటంటే కొంచెం తెలియని వాళ్ళకు, కొత్త లీడర్లకు కూడా అర్థమయ్యేటట్టుగా చాలా స్వీట్గా, అంటే మనం ఒక 3-4 అవర్స్ కూర్చుండి నేర్చుకునే సీడీని మనం ఈ మీటింగ్లో జూమ్లో నేర్చుకోవడానికి మంచి టైం దొరుకుతుంది కాబట్టి మంచి టైం ఇచ్చింది సార్. ప్రతి లీడర్ ప్రతిరోజు జూమ్లో వస్తే ప్రతి కొత్త దాని గురించి నేర్చుకోవడానికి ప్రతి వాళ్ళకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి లీడర్ జూమ్లోకి అటెండ్ కండి, అందరు రావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ గ్రేట్ శ్రీనివాస్ గారు. లీడర్స్ ఇంకెవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ఇక్కడ ఉన్న నలుగురికి మాత్రమే నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరు కూడా స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పండి సార్ ప్లీజ్. నెక్స్ట్ విద్యాసాగర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడండి. హలో
మాట్లాడండి సార్, వినబడుతుంది వాయిస్. సార్ ఈ రోజు ఏదైతే టైంలో మనం చాలా తెలుసుకున్నాం, కానీ రిమైనింగ్ సెషన్ కూడా నేను సార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాకు మిగతాది కూడా త్వరలో మాకు చెప్తే మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటామని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సార్ మిగతా ఖచ్చితంగా సెషన్ నెక్స్ట్ సెషన్ ఉంటుంది. అది ఓకే అది నెక్స్ట్ వీక్ ఆ తర్వాత అని తెలియదు. మీరు ప్రతి ఒక్క జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా నా ఓకే రోజు సార్, మేము అటెండ్ అవుతున్నాం. దీని కంటిన్యూషన్ ఓకే ఖచ్చితంగా నేను చెప్తాను నేను. ఓకే సార్, చాలా థ్యాంక్స్. లీడర్స్ దయచేసి హ్యాండ్ రేజ్ చేయకండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ టైం అయిపోయింది. ప్లీజ్ రాజన్న నెక్స్ట్ క్లోజ్ చేద్దాం మోహిత్ గారు. రాజన్న. అంటే వాళ్ళు రివ్యూస్ ఉంటే గ్రూప్లో వేస్తారు. ఆల్రెడీ 8 అవుతుంది కదా, మనం బయటకు వెళ్ళాలి. ఓకే 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 సారీ లీడర్స్, మనకి మెయిన్ లీడర్ మనకి ఈ రోజు సెషన్ తీసుకున్న లీడర్, ఆన్సర్ ఇచ్చే లీడర్ మనకి అవైలబిలిటీ లేడు, బయటకు వెళ్తున్నాడు కాబట్టి ఓకే మీరు కూడా బయటకు వెళ్ళాలి కాబట్టి మీ యొక్క ఏదైతే రివ్యూ ఉందో మీ గ్రూప్లలో దాన్ని పోస్ట్ చేయండి, వాయిస్ మెసేజ్ చేయండి, దాన్ని ప్రతి ఒక్క గ్రూప్లోకి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా లీడర్స్, మనము ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. మనం క్లోజ్ చేసే సార్ చరణ్ సార్ క్లోజ్ చేయాలా సార్? రాజన్న మీరే హోస్ట్ ఉన్నారు రాజన్న, హోస్ట్ మీకే వచ్చింది. ఓకే ఓకే రైట్, ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.